పార్టిసిపెంట్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు ఓం ప్రకాష్. నేను శ్రీహరికోటలో సీనియర్ సైంటిస్ట్ ఇస్రోలో వర్క్ చేశాను. మొదటిగా మాది ఆధ్యాత్మిక కుటుంబం మొదటి నుండి కూడా పరకాల గ్రామంలో వరంగల్ జిల్లాలో ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు 4 తరాలుగా ఉండేవాళ్ళము. 71 ముందు అక్కడ గ్రామంలో ఈ ట్యాప్ సిస్టమ్ అనేది, అంటే నీట్ పంపింగ్ సిస్టమ్ అనేది లేదు. బస్సులు కూడా ఓన్లీ తాలూకా హెడ్ క్వార్టర్స్ వరకే ఉండేది. ఆ తర్వాత మిగతా గ్రామాల నుంచి అందరూ ప్రజలు సైకిళ్ళ మీద కానీ, ఎద్దుల బండ్లు కానీ, నడిచి కానీ వచ్చి వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం వచ్చి ఆ గ్రామానికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. నీళ్ళు వచ్చేసి 2 కిలోమీటర్ దూరం నుంచి మంచినీరు వాళ్ళ శక్తి కొద్దీ బిందెల మీద మోసుకుంటూ వచ్చి తెచ్చుకునే వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో మేము తీసుకొచ్చిన ఇంట్లో ఉన్న నీరుని, అంటే మా తాతగారి తల్లి ఊళ్ళో మధ్యలో, గ్రామం మధ్యలో ఉంటుంది ఇల్లు, అది నుంచి పురాతనంగా అలా ఉంటాం. వినిపిస్తుంది కదండి. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఎలా చెప్పేదంటే, మీరు తెచ్చిన మంచినీళ్ళని ముందు వచ్చిన వాళ్ళకి ఇవ్వండి, మిగిలితే నీరు తాగండి అనే ఆ విధంగా ఇచ్చేతత్వంలో పెంచబడ్డం మేమంతా. ఆ ఆశీస్సులే ఇప్పటికి కూడా నేను దేశంలో కానీ ప్రపంచంలో కానీ వృత్తిరీత్యా వెళ్ళిన ప్రతి చోట, ఈవెన్ ఎడారి ప్రాంతం కానీ ఏ ప్రాంతం కానీ అన్నపానాదులకు నాకు ఎప్పుడు కూడా లోటు లేకుండా ఇప్పటి వరకు జీవితం గడిచింది. ఆధ్యాత్మికంగా పెంచబడ్డాం కాబట్టి ఆ జ్ఞానం ప్లస్ సాంకేతికంగా సైన్స్ పరంగా నేను వర్క్ చేస్తాను కాబట్టి అది రిటైర్ అయిన తర్వాత పిరమిడ్లోకి వచ్చాను ధ్యానానికి. అంతకుముందు కూడా ఎస్ఎస్వి ద్వారా నేను మెడిటేషన్ నేర్చుకున్నాను. కానీ గత 5 సంవత్సరాలకు మాత్రం పిరమిడ్ ధ్యానంలో రెగ్యులర్గా వర్క్షాప్ అటెండ్ అవుతూ అన్ని చేయటం వల్ల మన ఏంటంటే దీంట్లో లలితలో చెప్పినట్టుగా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ స్థూర్లభ. అంటే మనం ఏదైతే బహిర్ముఖంగా, అంటే ప్రార్థన కానీ, లేకపోతే భజనలు కానీ, కీర్తనలు కానీ, సంకీర్తనలు, ఆ తర్వాత స్తోత్ర పారాయణాలు, జపాలు, ఏదైనా మనం పూజా విధానాలు, ఇవన్నీ వచ్చేసి బహిర్ముఖంగా చేస్తాం. బహిర్ముఖంగా చేసినప్పుడు మన థర్డ్ డైమెన్షన్లో ఉంటాం. అంటే మనం వాయిస్ కమ్యూనికేషన్, ఏదైనా ధ్వని రూపంలో మనం కమ్యూనికేట్ చేస్తుంటాం. ఇది చేసినప్పుడు ఏంటంటే మనం సొంతగా మాట్లాడినప్పుడు ఒక 10 నిమిషాలు, ఒక 100 మీటర్స్ 50 మీటర్స్ వరకే వెళ్తుంది. దాన్ని ఇంకా ఎక్కువగా వినిపించేందుకు మనం దాన్ని యాంప్లిఫైర్స్ యూజ్ చేస్తుంటాం కదా, ఆడియో సిస్టమ్స్. మ్యాక్సిమం ఒక 500 మీటర్స్ వరకే వెళ్తుంది. మనం ఏదైతే థర్డ్ డైమెన్షన్స్ లో మనం చేస్తున్నామో అది ఆ సంకేతాలు మనం చేసే పారాయణలు అవన్నీ కూడా ఆ పరమాత్మకి రీచ్ అయ్యి మళ్ళీ మనకు రిటర్న్ వచ్చేందుకు చాలా టైం తీసుకుంటుంది. సో అందుకనే లలితాలు ఏం చెప్పారంటే అంతర్ముఖ సమారాధ్య. అంటే ఇప్పుడు మానసికంగా, మనసుతో కనుక మీరు అనుకున్నారనుకోండి, ఏదైనా ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నాను అనుకుంటే మీకు వెంటనే మీరు అమెరికాలో ఉన్నట్టుగా భావన కలుగుతుంది. చంద్రలోకంలో ఉన్న అనుకోండి, అలాంటి భావన కలుగుతుంది. అంటే మానసికంగా మనం ఏదైతే భావిస్తామో అది 5th డైమెన్షన్. 5th డైమెన్షన్లో వెళ్ళినప్పుడు సంకల్ప మాత్రంతో పనులు అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు సీరియల్స్లో వస్తుంటుంది కదా, ఇంద్రుడు వాళ్ళంతా కూడా వాళ్ళు ఇలా చెయ్యి లేకపోతే వాళ్ళ చేతిలో ఒక ఆయుధం వస్తుంది. అంటే అక్కడ వాళ్ళ సంకల్ప మాత్రంలో పనులు అవుతాయి. దృఢ సంకల్పంతో మనం మానసికంగా ఏదైతే అంతర్ముఖంగా చేస్తామో అప్పుడు ఇలా అవుతుంది. ఇంకోటి ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము, ఈ సెల్ ఫోన్ ద్వారా మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. ఈ సంకేతాలు వచ్చేసి మీకు కాంతి వేగంతో వెళ్తుంటాయి, ప్రయాణిస్తాయి. అంటే 3 లక్షల కిలోమీటర్స్ ఒక సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ సంకేతాలు శాటిలైట్కి వెళ్ళి మళ్ళీ తిరిగి మన దగ్గరకు వస్తాయి. ఈ టైం ఏదైతే ఉందో ఈ ప్రాసెసింగ్లో జరిగేది
500 ms అంటే ఒక హాఫ్ సెకండ్ లోపల మనం ఇక్కడి నుంచి మాట్లాడేది తిరిగి మళ్ళీ మనకు చేరుతుంది. సో కాంతి వేగంతో వెళ్ళినప్పుడే మనకి ఇంత టైం పడుతుంది. ఇంకా చాలా చాలా సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కాంతి వేగంతో వెళ్ళినా కూడా మీకు కొన్ని ఈ నక్షత్రాలు, తర్వాత గ్యాలాక్సీస్ అవి 1 బిలియన్ ఇయర్స్ కాంతి లైట్ ఇయర్స్ అంటారు. అంటే అంత వేగంతో వెళ్ళినా కూడా అంత దూరంలో ఉన్నాయి. అంటే బహిర్ముఖంగా మీరు ఏది చూసినా కూడా అక్కడ రీచ్ కావటం అనేది మన జీవన యొక్క టైం 100 ఇయర్స్ ఉందో అది సరిపోదు. సో అందుకని అంతర్ముఖంగా మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ధ్యానం చేసినప్పుడు ఆ విశ్వం మొత్తం మనకు కనిపిస్తుంటుంది. దీన్నే ఎగ్జాంపుల్ గా ఈ కృష్ణుడు మన్ను తిన్నాడని బలరాముడు చెప్పినప్పుడు యశోదమాతకి కృష్ణుడు చూపెడతాడు తన విశ్వరూపాన్ని నోట్లో. అంటే సమస్త విశ్వం కూడా సూక్ష్మ రూపంలో మన శరీరంలోనే ఉంది. బయటకు ఏదైతే మనం చూస్తున్నామో అదంతా బాహ్యంగా దాన్ని చూడలేము కూడా మన కంటి ద్వారా. ఇప్పుడు ఎక్స్రేస్, గామా రేస్, బీటా, ఆల్ఫా బీటా ఇలాంటి రేస్ ని మనం కంటితో చూడలేము. అంటే నీళ్ళలో అయితే కిరణాలు అంటారు అవి. అలానే ప్రతిదీ మనం వినలేము కూడా. ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోండి, కుక్కలు అలాంటివి వినగలిగితే ఏదైతే శబ్దాలు ఉన్నాయో అవి మనం వినలేము. ఎందుకంటే మన చెవులకి ఫ్రీక్వెన్సీ అనేది 20 సైకిల్స్ నుంచి 200 సైకిల్స్ వరకే ఉంటుంది. సో దాని తర్వాత కానీ లోపల ఫ్రీక్వెన్సీస్ కానీ తగ్గిన ఫ్రీక్వెన్సీ కానీ మనం వినలేము. సో ఇదన్నీ బహిర్ముఖ దుర్లభ అంటే ఇదే. అదే మానసికంగా మీరు అంతర్ముఖంగా ధ్యానం ద్వారా చేసినప్పుడు 5th డైమెన్షన్ లో ఉంటుంది కాబట్టి సూక్ష్మ రూపంలో మొత్తం విశ్వం కూడా మనకి కనిపిస్తుంటుంది. సో దానివల్ల మన సంకల్పం ద్వారా అన్ని పనులు అవుతుంటుంది. దీన్ని మనకు ఆత్మ పరిణామక్రమం అంటే ఇక్కడ ఏంటంటే మన ఆత్మ అనేది క్రియేట్ కాకముందు ఒకటిగా ఉండదు. ఏకత్వం ఉన్నప్పుడు మనకు ఆ పరమాత్మ ఆయన రూపం ఏంటంటే నిర్గుణ, నిరాకార, నిర్వికల్ప. అంటే అతనికి ఆకారం అంటూ లేదు, గుణం అంటూ లేదు. అంటే మనకు ఏవైతే గుణాలు ఉన్నాయో తామస, రాజస, సత్వగుణాలు ఉన్నాయి కదా, అది వాళ్ళకి లేవు. ఆ తర్వాత నిర్వికల్ప అంటే కల్పం అంటే కాలము. వాళ్ళు కాలానికి అతీతులు. వాళ్ళ సంకల్పంతో వాళ్ళకి పనులు అవుతాయి వెంటనే. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలనుకోండి, ఒక వంట చేసుకోవాలంటే గంట పడుతుంది. ఇంకా వేరే ఇంకేదైనా పని చేయాలంటే దానికి తగ్గట్టుగా టైం పడుతుంది. ఒక ఇల్లు నిర్మించాలనుకోండి 1 సంవత్సరం పడుతుంది. సో ఈ టైం అనేది వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఏదైతే సంకల్పించారో నాకు మంచి అందమైన ఇల్లు కావాలనుకుంటే అక్కడ వెంటనే జరుగుతుంది. వాళ్ళు 5th డైమెన్షన్ లో ఉంటారు కాబట్టి. సో అక్కడ అలా పని చేసినప్పుడు వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు వివరంగా తెలుసుకోవాలంటే వీలు కాదు. సో అందుకని ఏం చేశారంటే ఇప్పుడు మనకు క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, క్రికెట్ ఆడినప్పుడు ఒక బంతి విసురుతుంటే అవుట్ అయిందని చెప్పని అతను క్లెయిమ్ చేస్తాడు, కాలేదని చెప్పని ఇతను అంటాడు. దాన్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు? రికార్డెడ్ ఉంటుంది కదా, రికార్డెడ్ ఆటని స్లో మోషన్ లో ప్లే చేసినప్పుడు ఆ బంతి ఎక్కడ ఎలా తగిలిందని క్లియర్ గా తెలుసుకుంటుంది. సో ఈ కాలాన్ని ఇక్కడ సృష్టించినప్పుడు మనం తగ్గిన స్పీడ్ తో అది మనం తెలుసుకోగలుగుతాం. ఇదే భావన వాళ్ళలో కలిగి సృష్టిలో ఇప్పుడు మనకి సంకల్ప మాత్రలో పనులు జరుగుతుంది, మనకు ఆ విషయాలు ఏం తెలియట్లేదనే ఉద్దేశంతో స్పీడ్ తగ్గించి 3rd డైమెన్షన్ తీసుకొచ్చి మన భూమిని సృష్టించారు. ఆ భూమిని సృష్టించినప్పుడు భూమిలో ఒక్కొక్కటి ఫస్ట్ మనకు ఎలా పరిణామక్రమం చెందింది అనేది మనం దీంట్లో డిస్కస్ చేద్దాం. మనం ముందే ఏమవుతుంది, ఆత్మ అంటే ఏకత్వంలో ఉన్నప్పుడు ఆత్మ అనేది లేదు. సో అప్పుడు అంటే అచేతన వ్యవస్థలో ఉంటారు. ఇప్పుడు మనకు ఈ టేబుల్స్ ఇలాంటివి ఇవన్నీ అనుకుంటే ఇవన్నీ అచేతనం అండి. ఇందులో కూడా శక్తి ఉంది కానీ మూమెంట్ ఉండదు, మనం పుషిస్తే తప్ప రాదు. సో అచేతనం నుంచి చేతనావస్థకి వచ్చినప్పుడు ఆ పరమాత్మకి ఒక ఆలోచన, భావన కలిగింది. ఏమనంటే ఇందులో మార్పు అంటే అచేతన అవస్థలో ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని మనం వటపత్రశాయి అంటాం. అంటే శ్రీకృష్ణుడు ఒక వటపత్రం అంటే మరి అక్కడ పడుకున్నట్టుగా, లేక బిందు స్వరూపంలో అమ్మవారు ఉన్నట్టుగా మన ద్వీపంలో
వివిధ ఎవరైతే భావన చేస్తారో వాళ్ళకు అనుగుణంగా అచేతనంలో ఉంటారు. సైన్స్ పరంగా ఇది బ్లాక్ హోల్ అంటారు. బ్లాక్ హోల్ ఉన్నప్పుడు అచేతన అవస్థలో ఉంటుంది. అది ఈ భావన ఎప్పుడైతే వచ్చిందో ఎక్స్‌ప్లోజన్ జరుగుతుంది. ఎక్స్‌ప్లోజన్ అంటే మీకు అది పేలిపోతుందంట. ఆ పేలిపోవటం అంటే మూవ్‌మెంట్ కలగటం. ముందు ఒక సౌండ్ రావటం, ఆ సౌండ్ ద్వారా అలా మూవ్‌మెంట్ క్రియేట్ అయ్యి అది అలా ఎక్స్‌పాన్షన్ అవుతూ ఇలా వెళుతూ ఉంటుందన్నట్టు. ఇప్పటికి సృష్టి క్రమం అనేది ఇప్పటికి కూడా జరుగుతుంది. అలా ఎక్స్‌పాన్షన్‌లో వెళ్ళి చివరికి ఒక పాయింట్ చేరిన తర్వాత మళ్ళీ తిరిగి కాంట్రాక్షన్ అంటే దగ్గరికి వస్తూ ఉంటుంది. దగ్గరికి వచ్చి మళ్ళీ అచేతన అవస్థకి వస్తుంది. చేతనం అచేతనం నుంచి చేతనం, చేతనం నుంచి అచేతనం. ఈ మధ్యలో జరిగే కార్యక్రమం ఏదైతే టైం ఉంటుందో దాన్ని యుగం అంటాం మనం. సో ఇలాంటి యుగాలు ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ జరిగినప్పుడు సృష్టి క్రియేట్ అవుతూ ఉంటుంది. సృష్టి క్రియేట్ అయినప్పుడు ఆ సృష్టిలో మనకి గ్యాలక్సీస్, తర్వాత నక్షత్ర లోకాలు, తర్వాత ఈ భూమి, గ్రహాలు ఇలాంటియన్నీ క్రియేట్ చేయబడ్డాయన్నట్టు. ఇప్పటికి కూడా ఇంకా క్రియేషన్ అనేది కంటిన్యూ అవుతున్నది. ఈ కంటిన్యూ ప్రాసెస్‌లోనే ఈ ఏవైతే ఎక్స్‌ప్లోజన్ జరిగినప్పుడు శకలాలు ఉంటాయి కదా! ముక్కలు. అలా జరిగినప్పుడు ఆత్మలనేది క్రియేట్ చేయబడింది. అంటే పరమాత్మ నుంచి మనం వచ్చాం కదా! ఆ పరమాత్మ ముక్కలుగా జరుగుతున్నప్పుడు ఈ ఆత్మలనేది క్రియేట్ చేయబడింది. ఆత్మలు ఎలా క్రియేట్ చేయబడిందనేది ఫస్ట్ మనకి ఈ క్రియేషన్‌లో మన భారత భాగవతంలో చెప్పిందేంటంటే ఫస్ట్ బ్రహ్మను సృష్టించారు. ఆ బ్రహ్మ నుంచి తర్వాత బ్రహ్మ మానస పుత్రుల నుంచి వాళ్ళు ఈ సనానందులు వీళ్ళందరినీ సృష్టించినప్పుడు వాళ్ళని సృష్టి చేయమంటే వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకున్నప్పుడు మళ్ళీ కశ్యపర్షి అలాంటి వాళ్ళని క్రియేట్ చేసి సప్తఋషుల్ని వీళ్ళ ద్వారా వాళ్ళ సంతానోత్పత్తి అనేది చేస్తూ వచ్చారన్నట్టు. దీన్ని మనం చేసినప్పుడు ఆ సృష్టి క్రమంలో మొత్తం 86 లక్షల జీవరాశులు సృష్టించబడ్డాయి. అందులో మానవులు ఒకరు. ఈ భూమి సృష్టించబడినప్పుడు భూమి ఫస్ట్ మీకు అచేతన వ్యవస్థలో అంటే భూమి మాత్రమే ఉంది. అంటే ఫస్ట్ ఏదొచ్చింది? శబ్దం వచ్చింది. శబ్దం నుంచి మీకు వాయువు వచ్చింది. వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం తర్వాత భూమి. అంటే ఈ ఈ విధంగా మార్పులు జరుగుతూ భూమి దగ్గరికి వచ్చిన తర్వాత భూమిలో ఫస్ట్ మనకి ఈ ఆత్మ స్వరూపంలో అనేక రూపాలైన ఈ మన పురుగులు కానీ, లేకపోతే జంతువులు కానీ, తర్వాత జలచరాలు గాని, భూచరాలు గాని ఇలా ఒక్కొక్కటి క్రియేట్ చేయబడినట్టు. ఫస్ట్ మనకు దశావతారాల్లో కూడా మీరు తీసుకుంటే జలచరం ఉంటుంది, మత్స్యావతారం ఉంటుంది. ఆ తర్వాత కూర్మావతారము. కూర్మావతారం అంటే నీటికిను భూమి పైన రెండిట్లో అది జీవించగలుగుతుంది. ఆ తర్వాత వరాహము. వరాహం అంటే మొత్తము నీటి నుంచి భూమికి వచ్చింది. తర్వాత నారసింహము. నారసింహం అన్నప్పుడు ఆ మనిషి సింహం ముఖంతో శరీరం వచ్చేసి ఆకారం. అంటే ఇక్కడ ఇండికేషన్ ఏంటంటే మార్పులు పరిణామక్రమం ఎలా జరిగింది అనేది తెలిపేది. తర్వాత వామనుడు, వామనుడు తర్వాత పరశురాముడు. వామనుడు అంటే పొట్టిగా ఉండేవాడు. తర్వాత పరశురాముడు అంటే అతను రాజు అయినా కూడా క్రూరత్వం అనేది అంటే జంతు లక్షణాలతో చంపేయటం అలాంటివన్నీ ఉంటాం. ఆ తర్వాత రాముడు. రాముడు పుట్టినప్పుడు పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉంటాడనే దానికి ఉదాహరణగా రాముని తీసుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ శ్రీకృష్ణుడు. కృష్ణావతారం అంటే అది పరిపూర్ణమైన అవతారం. దాంట్లో ఎలాంటి లోపాలనేది ఉండవు. మీకు రాములో ఏంటంటే కర్మలు అనేది అక్కడ అతను తొలగించుకోలేదు. కర్మలు చేశారు మాత్రమే. చేసి ఎలా ఉందనేది మానవుడు ఎలా ఉంటాడో ఆ విధంగా చూపెట్టాడు. ఎలా అంటే మీకు వాలిని చంపాడు రాముడు. రావణుని చంపాడు. ఆ తర్వాత ఏదైతే ఉందో ఆ వాలిని చంపిన కర్మలు అనేది కృష్ణావతారంలో అనుభవించారు. అంటే మానవుడు ఎలా అనుభవించాల్సి వస్తుందో పూర్వజన్మలో చేసిన కర్మల్ని మళ్ళీ వాటిని తొలగించుకునేందుకు ఆ సంస్కారాలను తొలగించేందుకు మళ్ళీ జన్మలెత్తాల్సి వస్తుంది. దాన్ని ఇండికేట్ చేసేందుకే మనకు రామావతారంలో అలా మానవుడికి ఎలాంటి ఇది ఉంటుందనేది. ఆ తర్వాత కృష్ణావతారం వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ మొత్తం సమస్తలు అతను చేసిన ప్రతి పని కూడా కర్మల్ని తొలగించాడు. ఇప్పుడు కర్ణుడిని ఇప్పుడు ఎవరైతే వాలి బోయేవాడుగా పుట్టి శ్రీకృష్ణుడి అవతార సమాప్తికి ఉపయోగపడతాడు. అలా తీసుకున్నాడు. అలానే
మన గాంధారదేవి శపించినప్పుడు కూడా ఆ శాపాన్ని కూడా స్వీకరించి మొత్తం యదువంశాన్ని నాశనానికి ఉపయోగించుకున్నాడు. అలానే మీకు ఈ కర్ణుడు అనుకోండి. కర్ణుడు మళ్ళీ పునర్జన్మ ఎత్తకుండా చివరికి అతను చనిపోయే ముందు అతని దగ్గరికి వెళ్ళి నాకు దానకర్ణుడు కదా, వెళ్ళి నాకు దానం చేయమంటే, ఇప్పుడు నా దగ్గర ఏముందంటే నువ్వు ఏదైతే కీర్తిని సంపాదించావో అది నాకు దానం చేయమంటాడు. ఒకవేళ అది చేయలేదనుకోండి మళ్ళీ కర్ణుడు మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఆ పుట్టిన దానికి మళ్ళీ దానికి తోడుగా మళ్ళీ కృష్ణుడు మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. ఆ విధంగా అవతార సమాప్తి లోపల మళ్ళీ పునరపి జన్మ పునరుత్పన్నం లేకుండా ఆ కర్మలన్నిటినీ గత జన్మలో ఈ జన్మలో అన్ని తొలగించి మళ్ళీ పైకి వెళ్ళారండి. సో దీన్ని మనం ఉదాహరణ తీసుకున్నప్పుడు మనం కూడా మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ లోకాలకు తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే మధ్య దారిలో ఉన్నాం. దారిలో ఉన్నప్పుడు ఏంటంటే మన ఇంటికి చేరలేదు. మనకు ఏవైతే ఉన్నాయో ఈ జన్మని ఎత్తినప్పుడు మనం ఏదైతే ఆత్మగా ఉన్నామో ఆ ఆత్మ నుంచి ఏ ప్రణాళిక ప్రకారం మనం ఈ జన్మను తీసుకున్నామో అదంతా మర్చిపోతాం. ఎందుకంటే మనకు గర్భంలో ఉన్నప్పుడు ఎలా అంటే ఆత్మ అనేది అప్పటికి ఓన్లీ పరమాత్మ అనుసంధానం చెందుతుంది. కానీ ఎప్పుడైతే గర్భం నుంచి వేరు చేయబడి ఆ నాభిని కట్ చేస్తారు కదా, ఆ కట్ చేసినప్పుడు ఈ ప్రపంచంలోకి వచ్చేస్తుంది. అంటే ఆ శ్వాస తీసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాడో ఆ గత జన్మలో ఎందుకు వచ్చారన్న పర్పస్ అనేది మర్చిపోతాడు. మర్చిపోయి బాహ్యంగా జీవిస్తుంటాడు. బాహ్యంగా జీవించి అనేక ఒడిదుడుకులకు అన్నిటికీ లోనయ్యి జీవితాన్ని ఇలా కంటిన్యూ చేస్తూ. సో ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ కర్మ భావబంధాలు ఇవన్నీ మర్చిపోయి తను వచ్చిన పర్పస్ కూడా మర్చిపోయి చివరికి ఆ వచ్చిన పర్పస్ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ తిరిగి, అంటే ఈరోజు మనం ఏదైనా పని చేయాలనుకోండి, ఆ పని చేయనప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ డే చేస్తాం కదా. ఆ విధంగా ఈ జీవితంలో మనం ఏదైతే పని చేయలేదో అది కంప్లీట్ చేసేందుకు మళ్ళీ ఇంకో జీవితం తీసుకోవాల్సి వస్తుంది. ఇలా జరుగుతూ ఉంటాయి పునరపమరణం పునర్జన్మ. సో ఈ సృష్టి పరిణామక్రమం అనేది ఆత్మ ఫస్ట్ సృష్టించబడినప్పుడు ఏవైతే డివిజన్ జరిగిందో, డివిజన్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ భూమి సృష్టించబడింది. భూమి నుంచి అచేతనావస్థలో ఉన్నప్పుడు ఆ భూమిలో మన మట్టి దుమ్ము ఉంటుంది కదా, ధూళికణాల నుంచి అలా కొన్ని సంవత్సరాలుగా పరిణామం చెందుతూ ఒక వజ్రం డైమండ్ షేప్ లో వచ్చినప్పుడు ఆ భూమికి సంబంధించిన అత్యున్నతమైన శక్తి ఏంటంటే వజ్రం, డైమండ్. ఆ తర్వాత నెక్స్ట్ భూమి నుంచి ఏం చేశాడు, ఈ వృక్షంగా మారిపోయాడు. అంటే భూమి నుంచి మనం ఏం నేర్చుకున్నాం అంటే సహనం ఒకటి నేర్చుకున్నాము. ఆ తర్వాత నిద్రావస్థ, ఈ రెండు మన భూమి నుంచి నేర్చుకున్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు, ఆ మార్పు చెందుతూ వృక్షంగా మారాడు. వృక్షంగా మారినప్పుడు గడ్డిపోచ లోపల లోయెస్ట్, తర్వాత మర్రి వృక్షం వచ్చేసి హైయెస్ట్. ఈ పరిణామక్రమంలో ఇక్కడ కూడా కొన్ని వేల సంవత్సరాలు అలా జరుగుతూ మర్రి చెట్టుగా మారిన తర్వాత ఇక్కడ ఏం చేశాడంటే స్థిరంగా ఉండటము, ఇంకొకటి భూమిలో కూడా స్థిరంగా ఉన్నాడు, ఇక్కడ వృక్షంగా కూడా స్థిరంగా ఉన్నాడు. కానీ ఇక్కడ శ్వాసించటం నేర్చుకున్నాడు. ఆ శ్వాసన అనేది మనకు ఆత్మపరంగా ఇప్పుడు మనం కూడా శ్వాస నేర్చుకున్నాం కదా, ఆ విధంగా. తర్వాత ఇచ్చేతత్వం నేర్చుకున్నాడు. అంటే ఏ వృక్షం చూసినా కూడా మీకు ఇస్తూ ఉంటుంది, కానీ అదేది తీసుకోదు మన నుంచి, ఆశించదు కూడా. ఆ ఇవ్వటం కూడా అన్కండిషనల్ గా ఇస్తుంటుంది. కూరగాయలు కానీ, ఆ తర్వాత పుష్పాలు కానీ, ఫలాలు కానీ, చివరికి దాన్ని కట్ చేసినా కూడా, చనిపోయిన మొక్కని కట్ చేసినా కూడా అది కూడా మన ఫర్నిచర్ కింద యూజ్ అవుతుంది. ఈ విధంగా ఇచ్చేతత్వం అనేది అన్కండిషనల్ లవ్ అనేది భూమి నుంచి నేర్పేది, వృక్షాల నుంచి నేర్చుకున్నాను. తర్వాత ఈ ఆత్మ అనేది ఇక్కడ కూడా ఏ రూపంలో ఉందంటే మొత్తం ప్రాణశక్తి అనేది మొత్తం వృక్షం మొత్తంగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒక ఆకులు కట్ చేసినా, కొమ్మ కట్ చేసినా తిరిగి మళ్ళీ చిగురిస్తుంది, మళ్ళీ మా విధంగా. ఆ విధంగా కొన్ని వేల సంవత్సరాలు అది బ్రతకగలుగుతుంటుంది. అదే మీరు ఇక్కడ భూమిలో కూడా అలానే ఉంటారు, స్థిరత్వంతో ఉంటే
నిద్రావస్థలో ఉన్నారు కాబట్టి ఆ సహనం అంటే మనం ఏం డిస్టర్బ్ చేసినా కూడా అది తిరిగి మనకేం లేదు కాబట్టి అక్కడ కూడా కొన్ని వేల సంవత్సరాలు గడిపాడు. ఆ తర్వాత ఈ ముందు పురుగులు, పక్షులు ఇలాంటిగా ఇవన్నీ ఉద్భవించినప్పుడు ఏంటంటే వాటిలో ఇప్పుడు పురుగులు తీసుకున్నారనుకోండి, ఒక తేనెటీగ తీసుకుంటే కొన్ని వేల తేనెటీగలకి ఒకటే ఆత్మ ఉంటుంది. అదే ఒక జంతువు తీసుకున్నారనుకోండి, ఒక గుంపుకి ఒక ఆత్మ ఉంటుంది. అలానే సాత్ జంతువుల వరకు వచ్చినప్పుడు ఏంటంటే దానికి ఒక 2-5 పిల్లలు పుడతారు కదా! ఆ 5 కలిపి ఒకటే ఆత్మ ఉంటుంది. ఇలా మానవుడిగా వచ్చినప్పుడు ఏంటంటే ఒక శరీరానికి ఒకటే ఆత్మ. సో ఇక్కడ ఈ పరిణామక్రమం కూడా ఇక్కడ కూడా కొన్ని వేల సంవత్సరాలు జరిగింది. ఫస్ట్ అంటే చిన్న అమీబా అంటే ఏకకణ జీవి నుంచి ఈ తర్వాత బహుకణ జీవిగా, ఆ తర్వాత జలచరాలుగా, భూచరాలుగా, ఆ తర్వాత మీకు ఈ సర్పాలుగా, తర్వాత పక్షులుగా, తర్వాత మానవులుగా ఇలా కొన్ని ఇక్కడ కూడా వేల సంవత్సరాలు తీసుకుంటూ మానవుడిగా సృష్టించబడతాడు. ఆ మానవుడిగా సృష్టించబడినప్పుడు ఏవైతే తన గత జన్మలంటే వృక్షాల ద్వారా ఏదైతే నేర్చుకున్నాడో అలానే జంతువుల ద్వారా జంతువులు ఏం చేస్తాయి వాటికి భయాలు ఉంటుంది. రెండోది వచ్చేసి ఆకలి, మూడోది పిల్లల్ని ప్రొడ్యూస్ చేయటం అంటే వాటి సంతానోత్పత్తి. ఈ 3 పనులు చేయగలుగుతాయి అవి. ఇక్కడంటే రక్షణ లేకపోవటంలో భయం ఉంటుంది. దీంట్లో మీకు శాకాహార జంతువులు ఉంటుంది, మాంసాహార జంతువులు ఉంటాయి. మాంసాహార జంతువుల వల్ల వాటికి ఆ భయం కలుగుతుంది, చంపబడతాయన్నది. ఆ భయానికి మనం మనిషిగా పుట్టినా కూడా మనలో కూడా ఆ భయాలు వాటి ద్వారా వస్తుంటుంది. ఇంకోటి రెండోది వచ్చేసి కానీ అవి ప్రకృతికి ఎప్పుడూ సహచరంగా యూనివర్స్‌తో ఎప్పుడూ సమంగా ఉండేవి. దానివల్ల ఏంటంటే ఆ ప్రకృతితో ఉండటం వల్ల వాటికి ఇంటర్నల్ అంటే పరిమిత జ్ఞానం ఉన్నా కూడా ఇంటర్నల్ సెన్సెస్ ఆర్గాన్ పనిచేస్తాయి కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అవి చనిపోవు. అవి సెన్స్ చేసి దూరంగా పారిపోతాయి. ఇంట్లో మనం పెంచుకునే జంతువులు వేరనుకోండి, పెంచుకుని మనం కట్టి బంధించబడతాం కాబట్టి అవి ప్రయత్నించినా తప్పించుకోలేదు. ఈ ప్రకృతి వైపరీత్యాల నుంచి ఏ జంతువు కూడా చంపబడదు. ఎందుకంటే ప్రకృతికి అనుగుణంగా ఉంటాయి అవి. అంటే ఒక పులి తీసుకున్నారు, ఒక సింహం తీసుకున్నారనుకోండి, అది బేసికల్లీ నాన్ వెజ్ మాంసాహార జంతువు. కానీ అది ఎప్పుడైతే వేటాడినప్పుడు అది ఒక శరీరంలో అంటే కడుపులో పట్టేదానికి సగం మాత్రమే తింటుంది. మిగతా సగం నీరు, వాయువుతో నింపుతుంది. ఒకసారి తిన్నదంటే వారం ఇప్పుడు ఒక సింహం తీసుకుంటే ఒకసారి చంపి తిన్నప్పుడు ఆ తర్వాత మిగతా ఆహారం ఏదైతుందో తన మాదిరి బ్రతికే జంతువులు ఉంటాయి కదా, వేట కుక్కలు, తర్వాత ఇవి మన నక్కలు, ఇలాంటి మాంసాహారం తినే జంతువులకి అది చంపబడిన మిగిలిన ఆహారం పంచిపెడుతుంటుంది. ఆ ఇచ్చేతత్వం అనేది వాటిలో ఉంది. అట్లా ఆ విధంగా అవి ప్రకృతికి అనుగుణంగా బ్రతుకుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఒకసారి తిన్నదంటే ఒక సింహము 7 రోజులు ఉపవాసం ఉంటుంది. ఎందుకంటే దాని శరీరంలో ఈ తినటం వల్ల చంపి తినపడం వల్ల జరిగిన ఏదైతే ఉందో ఆ మలినాలు తొలగించుకునేందుకు 7 రోజులు ఉపవాసం ఉంటుంది. ఒక పులి తీసుకున్నారనుకోండి 6 రోజులు ఉపవాసం ఉంటుంది. ఒక చిరుత 4 రోజులు ఉపవాసం ఉంటుంది. కానీ మానవుడైతే ఏదైతే ఉందో మిగతా జంతువులు శాకాహార జంతువుల మాదిరి ఇంకోటి ఏంటంటే పులిలో వచ్చేసి మీకు సింహంలో కానీ నాన్ వెజ్ అనిమల్స్‌లో ఈ శరీరంలో మన పేగులు ఉంటాయి కదా, అవి 2.5 మీటర్లే ఉంటాయి. కానీ వెజిటేరియన్ అనిమల్స్‌లో 3 రెట్లు అంటే 7.5 మీటర్లు ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే ఒక ఆ నాన్ వెజ్ ఏదైతే యానిమల్ తింటుందో అలాంటిది మనకు తినకూడని మనం తిన్నప్పుడు ఈ ప్రయాణం చేసేందుకు తిన్న ఆహారాన్ని బయటికి తొలగించేందుకు 12 గంటలు టైం పడుతుంటుంది. దానికి 3 గంటల్లో 2.5 గంటలు దానికి క్లియర్ అయిపోతుంది. క్లియర్ కావటం వల్ల ఆ క్లియర్ అయిన తర్వాత కూడా అది దానిలోన ఆ తినటం వల్ల జరిగిన మలినాలు తొలగించేందుకు అవి ఉపవాసం పాటిస్తాయి. నీళ్లు మాత్రమే తాగుతాయి, ఇంకేమి తినవు. కానీ మనం మానవులుగా పుట్టినా కూడా మిగతా జంతువులు వాటి ధర్మాన్ని పాటిస్తూ ఆకలి వేసినప్పుడు మాత్రమే తింటున్నాయి. దానికి ఏదైతే తినాలో అదే తింటున్నాయి. ఇప్పుడు ఒక ఏనుగు, మేక,
కుందేలు ఇలాంటివి తీసుకున్నప్పుడు ఆకులు మాత్రమే తింటాయి, పళ్ళు ఆకులు అలాంటివి. ఇంకా వేరే జంతువులు తీసుకున్నప్పుడు వాటికి ఏదైతే ఆహారంగా ఇవ్వబడిందో అవి మాత్రమే తింటాయి, మిగతాయి తినవు. మిగతాయి తినకుండా ప్రకృతి ధర్మాన్ని పాటిస్తున్నాయి. అవి ఆకలి వేసినప్పుడే మాత్రం తింటాయి. అలానే దప్పిక వేసినప్పుడే నీళ్ళు తాగుతుంది. అలానే దానికి సీజనల్గా ఎప్పుడైతే సంతానం చేయాలో అప్పుడే చేస్తుంది. మిగతా టైంలో ఎప్పుడు అది కళ్ళు మూసుకొని ప్రకృతికి అనుగుణంగా ఉంటుంది. అలా ఉండటం వల్ల వాటికి ఎప్పుడు ఆ ఇంటర్నల్ సెన్సెస్ పనిచేసి ప్రకృతి ధర్మాన్ని పాటిస్తున్నాయి కాబట్టి ప్రకృతిలో లీనమై బ్రతుకుతాయి. కానీ మానవుడిగా జన్మించినప్పుడు ఈ జంతు లక్షణాలతో పాటుగా అతనిలో ఉన్నా కూడా ఆ ఏదైతే మనకు జంతువులో లేని ఏంటి మనకు మైండ్ అనేది ఇచ్చాడు. ఆ మైండ్‌ని అతను దురుపయోగం చేసుకుంటున్నాడు. అయితే ఫస్ట్ మానవుడుగా జన్మించినప్పుడు ఏంటంటే, ఆ జంతువులో ఏ ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ఇంకోటేంటంటే జంతువుల్లో ఏంటంటే ప్రాణశక్తి అనేది ఓన్లీ ఈ సంతానోత్పత్తికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక జంతువు కాళ్ళు కట్ చేశారనుకోండి, మళ్ళీ తిరిగి ఉత్పత్తి కాదు కదా! అదే మీకు ఆహ్, చెట్టులో అయితే పునరుత్పత్తి జరుగుతుంటుంది. శాఖలుగా. అందుకే ఆ శాకాహారం అనే దానికేంటంటే అది కట్ చేసి మనం తీసుకున్నా గూడా మీది పునరుత్పత్తి జరుగుతుంది కాబట్టి, ఎందుకంటే ఆ ప్రాణశక్తి ప్రతి కణంలో ఉంటుంది. కాబట్టి అది పునరుత్పత్తి చేస్తుంది. కాబట్టి అవి తిన్నప్పుడు మనకు దోషాలేముండవు. అదే ఇప్పుడు మీరు జంతువులు కట్ చేశారనుకోండి, ఆ పునరుత్పత్తి అనేది అంటే ఇక్కడ ఏంటంటే జంతువులంటే ఎముకలుంటాయి. ఆ ఎముకలనేవి తిరిగి పునరుత్పత్తి కావు. కానప్పుడు ఏమవుతుందంటే వాటిని చంపిన కర్మ ఫలితాలు ఏవైతే ఉందో అవి కర్మ రూపంలో తీసుకున్నప్పుడు కర్మ ఫలితాలని, ఎందుకంటే దాన్ని ఒక మేకని తీసుకున్నారనుకో, ఒక ఆవుని తీసుకున్నారనుకోండి, 20 సంవత్సరాలు మేక ఒక 10 సంవత్సరాలు అనుకోండి దాని జీవితం. కానీ మనం ఏం చేస్తున్నాం 2 సంవత్సరాల్లోనే దాని జీవితాన్ని అంతం చేస్తున్నాం. ఆ మిగతా 8 సంవత్సరాలు అది గడపాల్సిన జీవితాన్ని మనం అవకాశం ఇవ్వట్లేదు కదా! ఇవ్వకపోవటంలో ఏంటంటే అవి ఆ ఆత్మలు అవి ఘోషిస్తూ భూమిలో మొత్తం భూమి పొరల లోపట ఏదైతే ఉందో ఆ ఎముకలు తర్వాత ఇవన్నీ కూడా వచ్చేసి అది ఉండి ఆ నెగెటివ్ ఎనర్జీస్ అన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అది ఏడుస్తూ ఉంటుంది ఆత్మ, ఘోషిస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నకుండా ఆత్మలన్నీ మనకి కొన్ని వేల ఒక మనిషి గనుక తన జీవిత కాలంలో ఇలా నాన్ వెజ్ తింటూ పోతుంటే అట్‌లీస్ట్ ఒక 20-30,000 జంతువుల్ని చంపుతాడన్నట్టు. అలా చంపి ఆ ఆత్మలన్నీ ఎక్కడుంటాయి? ఇక్కడే ఉంటాయి భూమి మీద. అవి ఘోషిస్తూ ఉంటది. ఘోషణ అనేది మనకి నెగెటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి మన జీవితంలో మనకు డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి. అదే ఆత్మపరంగా. సైన్స్ పరంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక కట్ చేసిన ఎముకని అదే ఒక మాంసం ముద్దను తీసుకున్నారనుకోండి. ఈ 12 గంటలు మన శరీరంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా పండి అదంతా తిన్నప్పుడు ఈ 12 గంటలు ఆ మాంసం ముక్క బయట ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. మొత్తం కుళ్ళిపోతుంది గదా! ఆ ప్రాసెస్ అంతా మనలో జరుగుతుంది. ఇంకోటి దానిలో ఏదైతే రసాయనాలు అరిగించుకునే శక్తి ఓన్లీ నాన్ వెజ్ అనిమల్స్‌కి ఉంటుంది. ఆ పదార్థాన్ని అరిగించిన శక్తి ఆ రసాయనాలు మనలో ఉండవు. కాబట్టి ఏమవుతుందంటే అది మనం ఏది తిన్నా గూడా ఒక 2:30 గంటలకు సరిపడే రసాయనాలు మాత్రమే మన ప్యాంక్రియాటిస్ ఉంటుంది గదా! క్లోమ గ్రంథి అది ప్రొడ్యూస్ చేస్తుంటుంది. దాన్ని అరిగించేందుకే ఆ 2:30 గంటల్లో ఏదైతే జరుగుతుందో అది మాత్రం అరిగిపోవాలి. అలా జరగలేదనుకోండి, మనం ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసిన ఐటెమ్స్ కానీ, ఇంకా వేరే అలాంటివి తిన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ 2:30 గంటల్లో అది ప్రొడ్యూస్ కాదు. అంటే పచనం అనేది చెందదు. చెందినప్పుడు ఏమవుతుంటుంది, అప్పుడు మళ్ళీ ప్యాంక్రియాటిస్ ఏం చేస్తది 2:30 గంటల తర్వాత మళ్ళీ యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ చేసినప్పుడు ఈ మిగిలిన ఆహారానికి ఆ ప్రొడ్యూస్ చేసిన యాసిడ్స్‌కి సమతుల్యం అనేది ఉండదు. ఉండకపోవటం వల్ల మిగిలిన యాసిడ్స్ ఏవైతే ఉంటున్నాయో మన పేగుల్లో అలా డిపాజిట్ అయిపోయి వాటిని ఏం చేస్తుందంటే యాసిడ్స్‌గా ఉండి యాసిడ్స్ ప్రొడ్యూస్ అయ్యి మనకన్నీ ఇన్ఫెక్షన్స్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో, ఇక్కడ 12 గంటలకు మనకి ఎన్ని సార్లు ప్రొడ్యూస్ చేయాల్సొస్తుందో ఆలోచించండి యాసిడ్స్. అలా ప్రొడ్యూస్ చేసి చివరికి ఆ కుళ్ళిపోయినదంతా టాక్సిన్స్ విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో మన లివర్‌లో డిపాజిట్ అవుతాయి. తర్వాత మిగిలిన భాగాలు కిడ్నీస్ అలాంటి వాటికన్నిటికి కూడా చేరి ఒక మన కుప్పతొట్టి తెలుసు కదా! డస్ట్‌బిన్.
ఆ డస్ట్‌బిన్ లాగా మనం డస్ట్‌బిన్ దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం వాసన అంతా ఎలా ఉంటుందో, అలాంటి వాసనలు మన శరీరంలో పడిపోతాయి. అవే ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే అది వ్యాధి రూపంలో సంభవిస్తుందండి. మన శరీర శక్తి ఏదైతే ఉందో ప్రొడ్యూస్ కావాల్సింది, ఆ శక్తి అనేది ఈ నెగెటివ్ ఎనర్జీస్ ద్వారా ఏవైతే డిపాజిట్ అయ్యి ఉన్నాయో అవి ఉండి మనకు ఆ జబ్బుల రూపంలో అంటే బద్ధకము, యాక్టివ్‌నెస్ లేకపోవడం. అదే వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీకు వెంటనే 2:30 గంటల లోపల డైజెస్ట్ అయిపోయి మీకు యాక్టివ్‌నెస్ అలానే మీరు వంట వండిన పదార్థాల కంటే మీరు ఇవి తీసుకున్నప్పుడు ఏది రా ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ అలాంటివి తీసుకున్నప్పుడు ఇంకా తొందరగా నాన నానబెట్టిన గింజలు గానీ, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తిన్నప్పుడు ఏంటంటే ఆ 2:30 గంటల లోపల అది అరిగి మనకి శక్తినిచ్చి యాక్టివ్‌గా ఉంటాం. ఇప్పుడు మేకలు, కుందేళ్ళు ఎంత యాక్టివ్‌గా ఉంటాయో, మనం కూడా అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు మనం కూడా యాక్టివ్‌గా ఉంటాం. ఏదైతే వండిన పదార్థాలు తిన్నప్పుడు ఏందంటే అది డైజెషన్ అయ్యేంత వరకు మత్తుగా ఉంటుంది మనకి. సో, ఈ విధంగా మనకు కావాల్సిన ఇంకోటేంటంటే ఆలోచన విధానాలు కూడా మనకి ఆ చెడు ఆలోచనల విధాలు కూడా మనకి ఎఫెక్ట్ అయ్యి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఆత్మ ఇక్కడ మనకు పరిణామ క్రమం చెందుతున్నప్పుడు ఫస్ట్ మనకు చిన్న చిన్న జంతువులు అదే పురుగుల నుంచి జంతువు నుంచి ఇక్కడ జంతువుల నుంచి మనం ఏం నేర్చుకున్నాము? ఒకటి గమనం, మూవ్‌మెంట్. రెండోది ఏం నేర్చుకున్నాము? ఈ పునరుత్పత్తి. ఈ రెండిటిని మనం నేర్చుకున్నాం. సో, భయాలొకటి 3 వచ్చాయన్నమాట మనిషికి. అందుకే మనిషిగా జన్మించినా గూడా మొదట్లో ఆ జంతువులనే భయాలు ఏవైతే ఉన్నాయో, మనం ఏం చేస్తారంటే ఆ జంతువుని మన మనుగడ కోసము వాటిని కంట్రోల్ చేసి, మనం ఏం చేసామంటే వాటిని పెంచటం అనేది నేర్పాం గదా! మన అవసరాలకి. ఇప్పుడు గుర్రాలు గానీ, తర్వాత ఆవులు, ఎద్దులు, తర్వాత కుక్కలు, పిల్లులు ఇలాంటియన్నీ మనకు డొమెస్టిక్ యానిమల్స్‌గా మనం ఏదైతే పెంచుతూ వస్తూ ఉన్నామో, వాటికి మనిషి అంటే భయం అనేది తగ్గిపోయినప్పుడు, క్రమంగా అవి మానవోత్పత్తిగా అంటే జంతువు నుంచి మనిషిగా పుట్టాయన్నట్టు. ఆ మనిషిగా పుట్టినప్పుడు ఏమవుతుందంటే ఇనిషియల్లీ మనకి జంతు లక్షణాలన్నీ ఉంటాయి. అంటే భయం ఉంటుంది. తర్వాత ఇప్పుడు అంటే ఒక బోయేవాడు అనుకోండి. అంటే రత్నాకరుడు తీసుకున్నప్పుడు ఏంటంటే అతను బోయేవాడుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? తన అవసరాలకి ఏం చేశాడు? దోపిడీ చేసేవాడు. దోపిడీ చేసి ఒకవేళ వాళ్ళు వినలేదనుకోండి చంపేవాడు. వాళ్ళని చంపేసి కూడా తనకు కావాల్సిన పనులు చేసుకున్నాడు. అంగుళిమాలుడు తీసుకున్నారనుకోండి బుద్ధుడి దగ్గర అంతకుముందు ఉన్నప్పుడు. అతను కూడా ఎదుటి వాళ్ళని చంపేసి ఆ చిటికెన వేలు ఏదైతే ఉందో అవన్నీ గుచ్చుకొని కంఠాహారంగా చేసుకున్నాడు. అంటే ఆ చంపే తత్వం అనేది జంతువు నుంచి ఏదైతే ఉందో మనిషిలో ఉంది. కానీ ఆ జంతువులకు ఎందుకంటే అది తన ఆహారం కోసం మాత్రమే చంపేది. ప్రకృతి నియమం ప్రకారం. కా ఆహ్, చంపినా గూడా మిగతాది మిగతా వాళ్ళకి పంచిపెట్టేది. తనలాగా జీవించే వాళ్ళకి. కానీ ఇక్కడేం చేస్తున్నాడు మనిషి తన స్వార్థం కోసం వాటిని చంపుతున్నాడు. ఆ చంపటం వల్ల ఏమవుతుంది? ఈవెన్ మనుషులను గూడా చంపుతున్నారు. అయితే ఆత్మగా ఉన్నప్పుడు ఏందంటే శైశవాత్మగా అంటే మన కడుపులో ఫీటస్ బేబీ అంటారు. ఆ విధంగా అంటే ఆత్మ స్థితిలో ఇది మొదటి స్థితి. ఈ స్థితిలో ఏంటంటే శైశవాత్మగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని చంపి తన స్వార్థం కోసం, తన ఎగ్జిస్టెన్స్ కోసం భయాలకు లోనవుతాడు. అక్కడేంటంటే చంపినా గూడా వాళ్ళకి చంపిన తర్వాత ఎలా నేనెందుకు చంపానే అనే భావన అనేది వాళ్ళకి అప్పటికి ఆలోచన ఉండదు. తన అవసరాలకి ఎదుటి వాళ్ళని అంటే స్నాచ్ చైన్ స్నాచింగ్ కానీ లేకపోతే ఏ రేపింగ్ ఇలాంటియన్నీ చేయటం ఏంటంటే అక్కడ పక్కా జంతు లక్షణాలే. మైండ్ ఉపయోగించి ఏందంటే అక్కడ జంతువులు చేయకూడని అది ప్రకృతికి అనుగుణంగా చేస్తుంది. ఇక్కడ ఈ మైండ్ ఉపయోగించడం వల్ల ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నాడు ఈ పనులన్నీ. చేయటం వల్ల ఇవే కర్మలుగా పెంచుకుంటూ ఉన్నాడు. ఇలా ఆ విధంగా అట్‌లీస్ట్ ఒక 100 జన్మలు ఎత్తినప్పుడే ఆత్మలో పరిణామ క్రమం అనేది జరుగుతుంటుంది. తనలో మెల్లిమెల్లిగా మార్పు వస్తుంటుంది. ఈ మార్పనేది ఎప్పుడైతే వస్తూ ఉంటుందో తను నేర్చుకోవటం 100 జన్మలు ఎత్తినప్పుడు.
ఎలా అంటే ఇప్పుడు తన చంపేస్తాడు కదా, చంపినప్పుడు ఏంటంటే ఆ భయానికి లోనవుతాడు. అలా ఆ విధంగా కర్మలు పెరుగుతూ ఉంటాయి. తను తెచ్చుకున్న ఏదైతే పాజిటివ్ ఏదైతే పోయినప్పుడు చివరికి ఏమవుతుంది, పోలీసుల ద్వారా అతను పట్టుబడి అతనికి శిక్షణ ఇవ్వబడుతుంది. శిక్షణ ఇచ్చినప్పుడు తనలో ఆ భావన కలుగుతుంది. నేను ఈ తప్పు పని చేశాను కాబట్టే ఈ శిక్ష నాకు వచ్చింది అనే భావన కలిగినప్పుడు నెక్స్ట్ టైం అది బయటకు వచ్చినా కూడా తిరిగి రిపీట్ చేయడు. దాని తీవ్ర విధానాన్ని మార్పు చేసుకుంటూ ఉంటాడు. అలా కాకుండా ఏమవుతుందంటే మనం ఏంటంటే మన ఎదిగిన ఆత్మలు తీసుకున్నాం అనుకోండి, ఎదిగినా కూడా మనలో పరిమిత జ్ఞానంతో మనం ఏం చేస్తాం, వాళ్ళని ఆవిడ దుర్మార్గుడు, అలా ఎందుకు చేయాలి, అందరిని ఎందుకు చంపాలి, ఆ జైల్లోకి ఎందుకు వెళ్ళాలి అని మనం వాళ్ళ మీద కామెంట్ చేస్తాం. కామెంట్ చేసినప్పుడు ఏంటంటే ఆ కామెంట్ చేయటం వల్ల వాడిలో ఆత్మశుద్ధి జరిగి వాడైతే ఏదైతే చెడు కర్మలు చేశారో ఆ చెడు కర్మల ఎనర్జీస్ అంతా మనకు వస్తాయి. మన మంచి ఎనర్జీస్ అన్ని వాడికి వెళ్ళిపోతాయి. పోవటంలో ఏమవుతుంది, వాడు ఏదైతే సపోజ్ వాడి దగ్గర ఎనర్జీస్ ఉన్నాయో ఆ ఎనర్జీస్ ఉన్నంత వరకే వాడు పట్టుబడకుండా బ్రతకగలుగుతాడు. కానీ ఈ ప్రాసెస్లో ఏం చేస్తున్నాం, మనం మన ఎనర్జీస్ వాడికి ఇచ్చేసి మళ్ళీ చెడు కర్మలు చేసేందుకు అవకాశం ఇస్తున్నాం. ఇంకా పైగా మనమే కామెంట్ చేస్తాం ఏమనంటే, వాడు ఆ చెడు కర్మలు చేసిన వాడు సంతోషంగా ఉన్నాడు, ఈ బాధలని మనకు కలుగుతున్నాయి, మనం మంచిగా ఉన్నా మనకు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ మనం చేసిన తప్పు వాడిని కామెంట్ చేయటం వల్ల ఆ చెడు కర్మలు వాడి చెడునంతా మనం తీసుకొని మన మంచిని వాడికి ఇస్తున్నాం. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మన కర్మలు పెరిగి ఆ వాడు అనుభవించాల్సిన శిక్ష అంతా మనం అనుభవించదు. దానివల్ల రకరకాల జబ్బులు ఇలాంటివన్నీ రావటానికి కారణం. సో ఎప్పుడైతే మన పత్రిజీ గారు ఏమన్నాడు, నో కామెంట్స్ అన్నాడు. ఎందుకంటే వాడు జంతువు నుంచి మనిషిగా వచ్చాడు కాబట్టి ఆ జంతు లక్షణాలు ఉంటాయి. వాడు నేర్చుకుని, ఇప్పుడు ఒక పిల్లవాడు నడుస్తున్నప్పుడు ముందు పడిపోతాడు, పరిగెడుతున్నప్పుడు కూడా పడిపోతాడు, ఆ తర్వాత లేచిన తర్వాత మెల్లగా నడక నేర్చుకుంటాడు. అలానే వాడు ఆత్మగా వాడు ఎదుగుతున్నాడు. ఆ వంద జన్మలను తను ఎత్తనివ్వండి, ఎత్తినప్పుడు ఎదిగి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో 100 జన్మలకి వాడి జీవన విధానం మార్చుకుంటాడు. ఆ తర్వాత మన స్థితికి వస్తాడు. సో కాబట్టి వాడి ఆత్మస్థితిని మనం అర్థం చేసుకుని వాడిని కామెంట్ చేయకూడదు. కామెంట్ చేయనప్పుడే, ఇప్పుడు ఆ కామెంట్ చేయటం వల్ల ఏమవుతుందంటే మన కర్మల్ని పెంచుకుని మనం కూడా ఇంకా అధిక జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఏదైతే మనకు కావాల్సిన 100 జన్మలు ఉన్నాయో అంతకు మించి చేయాల్సి వస్తుంది. సో మన ఎదుటి ఆత్మస్థితిని కనుక మనం అర్థం చేసుకున్నప్పుడు ఇలాంటి తప్పులు మనం చేయాలి. అలా 100 జన్మలు ఎత్తినప్పుడు ఏంటంటే 100 జన్మలో ఈ భయాలకు లోనయ్యి తను ఏం చేస్తాడు, తన భయాన్ని తొలగించుకునేందుకు గుళ్ళలకు వెళ్ళటము, గుళ్ళలకు వెళ్ళి ఆ తర్వాత అయ్యవారిని అడిగి నాకు ఇలా నేను ఈ తప్పుడు పని చేశాను, నాకు భయం కలుగుతుంది, ఆ భయాన్ని తొలగించండి అని రిక్వెస్ట్ చేస్తాడు. రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నీ గోత్రనామం చెప్పండి, నేను మీకు పూజ చేస్తాను, దానివల్ల నీకు భయం తొలగిపోతుందని చెప్తాడు. కానీ అక్కడ పూజ చేయించినా కూడా ఇక్కడ భక్తి భావన అనేది ఉండదు ఆత్మకి. ఓన్లీ తన భయం కోల్పోవాలనే భావన మాత్రమే ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ భయాన్ని తను మానసికంగా కోల్పోయాడు అనుకో, ఒకవేళ ఆత్మలో మార్పు వస్తే ఆ పనులు చేయడు, లేకపోతే మళ్ళీ రిపీట్ చేస్తాడు. సో ఇలాంటివన్నీ అలా 100 జన్మలు ఎత్తిన తర్వాత ఆ రౌడీ షీటర్స్, స్ట్రీట్ ఫైటర్స్, ఇలాంటి వాళ్ళు తాగుబోతులు ఇలా ఉన్నారంటే వాళ్ళు ఆత్మగా నేర్చుకుంటున్నారు. మనం వాళ్ళ గురించి కామెంట్ చేయకూడదు. వాళ్ళు మారాలని కూడా మనం కోరుకోకూడదు. వాళ్ళంతట వాళ్ళే జన్మలు ఎత్తు మార్పు అనేది సహజంగా వస్తుంటుంది. ఇప్పుడు కాబట్టి ఆ 100 జన్మలు ఎత్తిన తర్వాత శైశవాత్మ నుంచి బాలాత్మగా చేరుతాడు. బాలాత్మ చేరినప్పుడు ఏంటంటే ఇక్కడ అదే పనులు చేస్తాడు, కానీ ఇక్కడ గ్రూప్గా చేస్తాడు. అంటే ఒక గ్రూప్ లీడర్గా ఉంటాడు. అదే ఒక గ్యాంగ్ లీడర్ కానీ, లేకపోతే రౌడీ షీటర్స్ లీడర్ కానీ, లేకపోతే ఒక పార్టీకి అధినేతకు కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఈ మూలాధార స్థితి, అంటే శేషాత్మ ఉన్నప్పుడు మూలాధార స్థితిలో ఉంటాడు. మూలాధార స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే సరే ఎగ్జిస్టెన్స్ ని కోరుకునేందుకు ఏదైనా చేస్తాడు. అక్కడ ఏంటంటే మీకు ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎనర్జీ లెవెల్స్ దానికి అనుగుణంగా బ్రతుకుతూ ఉంటాడు.
ఎప్పుడైతే ఈ 100 జన్మలు ఎత్తినప్పుడు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు స్వాధిష్టాన స్థితికి వస్తది. స్వాధిష్టాన స్థితికి వచ్చినప్పుడు ఏంటంటే తను ఒక లీడర్‌గా ఆ గ్రూప్‌కి. కానీ మళ్ళీ చేసే పనులు అవే. ఇప్పుడు ఎదుటి గ్రూప్ వాళ్ళని అవసరానికి వస్తే వాళ్ళని చంపేస్తాడు వాడు. ఇక్కడ ఒంటరిగా చేసే బదులు అక్కడ తన గ్రూప్ 10 మందో, 20 మందో, 100 మందో వాడి కెపాసిటీని బట్టి ఎదుటి వాళ్ళని మళ్ళీ చంపేయటము, అవసరానికి ఇలాంటి పనులు చేసుకుంటూ ఆ గ్రూప్‌కి లీడర్‌గా తన గుర్తింపు కోసం కోరుకుంటాడు. ఇలా ఆత్మ ఎదుగుతూ అలాంటి పనులు చేస్తూ చివరికి స్వాధిష్టాన స్థితిలో ఏంటంటే వీళ్ళ కోరికలు ఎక్కువగా ఉంటాయి. స్వాధిష్టాన స్థితిలో. అంటే మనకు ఈ మూలాధార స్థితిలో ఉన్నప్పుడు కోరికలు ఓన్లీ తినడం తన ఎగ్జిస్టెన్సే. స్వాధిష్టాన స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ గ్రూప్‌ని కూడా పెంచాలి కదా! వాళ్ళని పోషించాలన్నప్పుడు వాళ్ళ కోరికలు ఆ విధంగా అలా చేసుకుంటూ వాళ్ళలో గుర్తింపు కోసం ట్రై చేస్తూ అదే పనులు చేస్తుంటాడు. అలా చేయటం వల్ల ఏంటంటే చివరికి ఆ అందులో నుంచి నేర్చుకొని చివరికి ఆ టైంలో ఏంటంటే ఈ మెప్పు కోరుకుంటాడు తను ఎదుటి వాళ్ళ నుంచి, తన గ్రూప్ నుంచి. మెప్పు కోరుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఆ ఎదుటివాడు వీళ్ళని పొగడాలని కోరుకుంటాడు. సో ఇక్కడ కూడా తను గుడిలోకెళ్ళి ఏం చేస్తాడు, తను దేవుణ్ణి పొగుడుతూ అంటే స్తోత్ర పారాయణ అన్ని చేస్తూ ఉంటాడు. ఆ పొగిడే పనులన్నీ ఆ తర్వాత అక్కడ దానివల్ల వచ్చే అంటే భక్తిభావంతో చేస్తాడు ఇక్కడికి వచ్చినప్పుడు. ఆ భక్తితో చేసినప్పుడు ఏంటంటే ఆ స్తోత్ర పారాయణ ఇక్కడ కూడా అలా ఎదుగుతూ ఆ స్టేజ్ నుంచి కోరికలని తను నేర్చుకుంటూ ఆ కోరికలు కనుక మనకు ఎప్పుడైతే అదుపు తప్పినప్పుడు దానికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే క్రియేషన్ లో స్వాధిష్టాన చక్రంలో క్రియేషన్ చేస్తూ తన సంతానోత్పత్తిని తన తర్వాత గ్రూపు పెంచుకోవటం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఆ అది కోరిక ఎప్పుడైతే అదుపు తప్పుతుందో దానికి తన కంట్రోల్ పోయి ఏమవుతుంది, తన ఉన్న శక్తిని మించిన కోరికలు ఉన్నప్పుడు వ్యాధులకు లోనవుతాడు. టెన్షన్ అనేది తనలో ఉత్పత్తి అయ్యి షుగరు, బీపీ తర్వాత ఇలాంటి వ్యాధులన్నీ తెచ్చుకుంటాడు. సో ఆ వ్యాధుల్ని మనం ఎప్పుడైతే కోరికల్ని ఈ జీవన విధానంలో ఇంకో 100 జన్మలు ఎత్తు తన ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటూ అది కంట్రోల్ చేసుకుంటాడు. ఆ వ్యాధులు అనేది టెన్షన్ అనేది గ్రాడ్యువల్ గా వస్తూ ఇంకా పై నెక్స్ట్ స్టేజ్కి వచ్చేస్తుంది. అంటే బాలాత్మలో ఏదైతే నేర్చుకుంటాడో బాలాత్మ నుంచి యవనాత్మకి వస్తాడు. యవనాత్మకి వచ్చినప్పుడు మణిపూర చక్రం అన్నట్టు. మణిపూర చక్రంలో ఏంటంటే ఈ ఫస్ట్ 2 చక్రాస్ లో ఏదైతే ఉందో బాలాత్మ తర్వాత ఇందులో ఉండేది వీళ్ళకి అంగీకార తత్వం అనేది ఉండదు. అంగీకార తత్వం ఉండకుండా దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే రావణ కుంభకర్ణులు, తర్వాత దుర్యోధన శాసనులు, హిరణ్యాక్షకులు. అక్కడ ఏంటంటే తన మాటే చెల్లాలి, ఎదుటివాడు నన్ను వ్యతిరేకించకూడదు. ఆ విధంగా ఆ ప్రవర్తనలో ఏం చేస్తాడంటే ఎదుటివాడు విన్నప్పుడు నయన భయాన ముందు ట్రై చేస్తాడు, లేకపోతే వాడిని చంపేస్తాడు. ఆ ప్రాసెస్ అనేది అలా కంటిన్యూ అవుతుంది. చివరికి తను చంపబడతాడు తనకంటే బలవంతుడు వచ్చినప్పుడు. ఇప్పుడు వీళ్ళంతా జరిగింది కదా, రావణకు దుర్యోధనుడు ఉన్నాడు, దుశ్శాసనుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు అడుగుతాడు దాన్ని, నీకు మంచి తెలుసు చెడు తెలుసు అయినా కూడా నువ్వు చెడు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. అడుగుతున్న చెడు చేసినప్పుడే నాకు ఆనందంగా ఉందని చెప్తాడు. సో ఎందుకంటే ఆత్మస్థితి అది. ఆత్మస్థితిలో ఆ మొదటి 100 జన్మలు వచ్చి 200 జన్మలకు మిగతా జన్మలకు వచ్చినా కూడా ఆత్మస్థితి ఏంటంటే ఆ చెడులోనే ఆనందాన్ని కోరుకుంటాడు. సో అందుకే చెడు పనులు ఎక్కువగా చేస్తుంటారు. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే దుర్యోధన చెప్పిన మాట. సో అలా ఆ విధంగా 200 జన్మలు ఎత్తుతాడు. 200 జన్మల్లో అంటే ఎన్ని పాపకర్మలు చేస్తున్నారు చూడండి. ఆ కర్మలన్నీ మనకు ఆ మూటగా మన దగ్గర చేరుతాయి ఒక ఆత్మ తీసుకున్నప్పుడు. ఆ 200 జన్మల కర్మలన్నీ అక్కడ ఉన్నాయి కదా, మళ్ళీ జన్మెత్తినప్పుడు ఆ 200 జన్మల కర్మని ఇవ్వకుండా ఏం చేస్తుందంటే మనకు పరమాత్మ ఒక 5% నువ్వు తీసుకొని వెళ్ళు అని చెప్పండి. ఎందుకంటే నువ్వు ఆత్మస్థితిగా అంతకంటే ఎక్కువ మోయలేవు. మోయాలంటే ఇప్పుడు వచ్చిన కర్మలకే మనం ఎంతో బాధపడుతూ అన్ని రకాల జీవనాన్ని గడుపుతున్నాం. ఇంకా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, అది మన వల్ల కాదు. కాబట్టి ఇలా చేస్తున్నప్పుడు ఈ పరిణామ క్రమంలో కొందరు ఏంటంటే అధిక కష్టాలు పడుతుంటారు కదా. మనం అనుకుంటాం వీడు చిన్నప్పటి నుంచి ఇలా కష్టాలు పడుతూనే ఉన్నాడు,
దరిద్రుడు అని చెప్పి ఒక్కొక్కసారి తిడతాం మనం. అలా తిట్టకూడదు. వాళ్ళని కూడా తిట్టకూడదు. అంటే వాళ్ళ కర్మల్లో మనం కల్పించుకున్నట్టు ఇంటర్ఫియరెన్స్ అయినట్టు. కాబట్టి అలా ఇంటర్ఫియర్ కాకూడదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ లీడర్స్ ఇలాంటివి ఉన్నాయి కదా! వాళ్ళలో మెప్పు కోరుకునేందుకు ఏం చేస్తారంటే వాళ్ళు చేయాల్సిన వీళ్ళు చేస్తారు. అంటే ఇప్పుడు వాడొక అవసరం గురించి ఆఫీస్కి వెళ్తారని ఆ ప్రాసెస్ లో తను నేర్చుకుంటున్నాను కదా తను ఆ పని ఎలా కావాలనేది. అలా కాకుండా ఏం చేస్తుంది ఈ పని నేను చేసి పెడతాను అని చెప్పని ఏం చేస్తారు వీళ్ళు కల్పించుకొని రికమెండేషన్ ద్వారా పనులు చేస్తారు. అంటే ఇంటర్ఫియర్ అవుతున్నట్టు కదా తను నేర్చుకోవాల్సిన కర్మల్ని పూర్తిగా తను నేర్చుకునివ్వట్లేదు. కాబట్టి ఆ కర్మల ఫలితాలన్నీ వీళ్ళు తెచ్చుకుంటారు. అందుకే చూడండి ఇలా ఇంటర్ఫియర్ అయ్యే వాళ్ళంతా వాళ్ళు 40 సంవత్సరాలకి అన్ని రకాల జబ్బులు తెచ్చుకుంటారంటే కారణం అదే అన్నట్టు. ఇలా ఇంటర్ఫేర్ ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఇంటర్ఫేర్ అయిపోయి ఆ కర్మల్ని వీలు తెచ్చుకొని దాన్ని అనుభవిస్తారు. అక్కడ ఏంటంటే తన మెప్పు కోసం వాడి దగ్గర నేర్చుకుని కోసం ఇలాంటి పనులు చేసి తన జీవితాన్ని తన కర్మల్ని పెంచుకుంటూ ఉంటారు. ఇలా పరిణామక్రమం చెందుతూ చెందుతూ ఎప్పుడైతే ఇక్కడ ఏంటంటే అది అహంభావంతో చేస్తారన్నట్టు. అంటే నేను చెప్పిన మాటే నువ్వు వినాలి, నన్ను ఎదిరించకూడదని. అక్కడి నుంచి ఆ స్టేజ్ నుంచి ఎప్పుడైతే బయటికి వచ్చారనుకో 200 జన్మలు వచ్చిన తర్వాత యవనాత్మగా చేరుతుంది. యవనాత్మగా చేరినప్పుడు ఏంటంటే ఇక్కడ తను పనులు చేస్తాడు. కానీ చేసే ప్రతి పనిలో తన గుర్తింపు కోరుకుంటాడు. ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది అనుకోండి. ఒక పార్క్ లో బెంచెస్ అలాంటి లేకపోతే గుళ్ళో ఫ్యాన్స్ పిరమిడ్ సెంటర్లో దానం చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ పేర్లు రాసుకుంటారు. వాళ్ళ వంశక్రమంలో ఏదైతుందో 4-5 పేర్లు వస్తాయి. అంటే తను చేసే ప్రతి పనిలో కూడా గుర్తింపు కోరుకుంటాడు. ఆ ఈ యవనాత్మలో ఉన్నప్పుడు. అలానే ఎదుటివాడు గుర్తింపును కూడా గుర్తిస్తాడు. 2 చేస్తాడన్నట్టు. తన గుర్తింపు కోరుకుంటాడు, ఎదుటివాడిని గుర్తింపు కోరు. ఇలా ఇక్కడ ఈ ఒక 100 జన్మలు అలా గడుస్తూ గడుస్తూ చివరికి ఇక్కడ ఏంటంటే మీకు ఈ బలి చక్రవర్తి ఉందనుకోండి. ఎగ్జాంపుల్ మనకి. అతను దానం చేశాడు. కానీ కర్ణుడు కూడా దానం చేశాడు. కానీ ఎవరైతే ఎదుటివాడికి ఏది అవసరమో అది దానం చేయరు వీళ్ళు. వీళ్ళ ఉన్న అహంభావంతో తన గుర్తింపు కోసం ఏం చేస్తాడు వాడు ఆకలితో వస్తుంటే ఒక బ్రాహ్మణుడు బీద బ్రాహ్మణుడు ఆకలితో వస్తాడు కర్ణుడి దగ్గరికి. వచ్చినప్పుడు నాకు ఆకలిస్తుంది నాకు కొన్ని భోజనం పెట్టించడంటే భోజనం ఎందుకు నేను వజ్ర వైడ్యూరాలు ఇస్తా అని చెప్పని మొత్తం అది గుమ్మరించి అతనికి ఇచ్చి పంపిస్తాను. ఇలా జీవితం మొత్తం తను మెటీరియల్ గా ఇచ్చారు కానీ ఎవరికి భోజనం పెట్టలేదు కర్ణుడు. ఆ ఫలితాన్ని తన ఆత్మగా పైకి వెళ్ళినప్పుడు అనుభవిస్తాడు. దానకరుణ్ అంటారు కదా వెళ్ళినప్పుడు అక్కడ ఏంటి తనకి ఆకలి కోసం మంచినీరు తర్వాత ఆహారము ఇవి ఇచ్చినప్పుడు తను తినేందుకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏంటంటే అది ఏదైతే దానం చేశాడో వజ్ర వైడ్యూరాలుగా బంగారంగా అన్ని మారిపోతాయి. తనకు కావాల్సిన నీరు కానీ నీరు అక్కడ దొరకదు. ఆహారం దొరకదు. అంటే ఆహారం ఇచ్చినా కూడా అది అలా మారిపోతుంటుంది. ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాలి కదా! అలా జరుగుతున్నప్పుడు చివరికి ఇంద్రుడు చూసి ఏమంటాడు తన్ని, సరే నేను నీకు మళ్ళీ నీ శరీరాన్ని నీకు వాపసు ఇస్తాను. 1 సంవత్సర కాలం ఇస్తాను. నువ్వు కిందకెళ్ళి ఆ కర్మల్ని తొలగించుకో అని చెప్పిన తర్వాత మళ్ళీ కిందకొచ్చి ఆ 1 ఇయర్ లోపల మొత్తం తనకు కావాల్సినయి అంటే లేకపోతే ఆహారం, నీరు అందరికీ దానం చేస్తాడు. చేసి తిరిగి వెళ్ళిన తర్వాత తనకి ఏ లోటు లేకుండా అంటే మనం ఏదైనా మనం ఏది ఇస్తే అది వస్తుందని దానికి ఎగ్జాంపుల్ ఇది. అలా అక్కడే ఆ విధంగా ఇస్తారు. అలా బలి చక్రవర్తిని అనుకోండి ఎదుటివాడిని గుర్తించగలుగుతారు. అంటే తను వచ్చినవాడు ఫస్ట్ వచ్చి దానానికి వస్తుంటే వామనుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు నీకు నాకు 3 అడుగుల స్థలం కావాలంటే 3 అడుగులు ఏంటి నేను వజ్రవడ్డీరాలు నా సామ్రాజ్యంలో సగం ఇవన్నీ నేను ఇస్తా అంటే అతను ఒప్పుకోడు వామనుడు. నాకు ఇదే కావాలంటాడు. పొట్టివాడు కానీ 3 అడుగులు ఎంత ఎంత సంపాదించు చాలా తక్కువ అని చెప్పని చెప్తే శుక్రాచార్యుడు దాన్ని గ్రహిస్తాడు. గ్రహించినప్పుడు శుక్రాచార్యుడు ఏం చేస్తాడు వచ్చిన వాడు మామూలు వ్యక్తి కాదు శ్రీ మహావిష్ణువు ఈ రూపంలో వచ్చాడని చెప్తాడు. చెప్పి దాన్ని అడ్డుకుంటాడు. కమండలో నీరు దానం చేసినప్పుడు అడ్డుకుంటే దాని పూలతో అతనికి కన్నుపోగొడతాడు. అప్పుడు బలిచక్రవర్తి ఏం చేశాడంటే నేను ఒక చక్రవర్తిని మాత్రమే
తన శక్తి అనేది గుర్తిస్తాడు. వచ్చింది శ్రీ మహావిష్ణువు అంటే మొత్తం మన ఈ ప్రపంచం యూనివర్స్ ఏదైతే ఉందో ఆయనే దానికి అధిపతి. ఆయనే వచ్చి నన్ను దానం అడుగుతున్నాడు. అంటే దానం ఇచ్చేవాడు చెయ్యి పైకి ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నవాడు చెయ్యి. అంతటి మహానుభావుడు వచ్చి నన్ను దానం ఇస్తే నేను ఇవ్వకపోవటం ఏంటని ఇచ్చేసాను. ఇచ్చేసినప్పుడు 3 అడుగులు ఇచ్చినప్పుడు భూమి ఆకాశాన్ని ఒక 2 అడుగుల కింద 3 అడుగు ఎక్కడ పెట్టాలంట. అప్పుడు చెప్తాడంట, నాకు శిరస్సు పైన పెట్టాను. అప్పుడు శిరస్సు పైన పెట్టినప్పుడు పాతాల్లో కనుక నొక్కేస్తున్నట్లు నొక్కినప్పుడు అక్కడ కూడా చూడండి శ్రీ మహావిష్ణువుకి సాటిస్ఫాక్షన్ ఉంది. నేను అడిగింది ఈయన ఇచ్చాడు కదా అనే ఉద్దేశంతో నీకేం కావాలి కోరుకోరు. బలి చక్రవర్తి ఎంత ఉన్నతంగా ఆలోచించారు చూడండి. నేను పాతాళలోకంలో ఉంటాను, నాకే అభ్యంతరం లేదు, కానీ నేను ఉన్నంత కాలం నువ్వు నాకు రక్షకుడుగా ఉండని అడుగుతాడు. చూడండి ఎంత ఉన్నతంగా. అంటే మీరు ఆ శ్రీ మహావిష్ణువే మీకు రక్షకుడిగా ఉన్నప్పుడు మీరు ఏ లోకంలో ఉన్నా ఒకటే కదా. మొత్తం లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువే తనకు రక్షకుడిగా ఉన్నప్పుడు ఏ లోకం అయితే ఉంది. అంటే ఆలోచన అంత ఉన్నతంగా ఉంటుంది. మీకు యవనాత్మగా ఉన్నప్పుడు మీరు జన్మలు ఎత్తున్నప్పుడు ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. అలా ఒక 300 జన్మ, అక్కడ ఒక 100 జన్మలు ఎత్తుతారు. 100 జన్మలు ఎత్తినప్పుడు దీనికి మనకు ఉదాహరణ ఏంటంటే దాంట్లో రహస్యం ఇది మనం నేర్చుకోవాల్సింది. బలి చక్రవర్తి నుంచి కానీ తర్వాత కర్ణుడి నుంచి కానీ ఎలా ఆత్మ ఉన్నతి చెందుతుంది అంటే తన గుర్తింపుని కోరుకుంటాడు, ఎదుటివాడిని కూడా గుర్తిస్తాడు. గుర్తించినప్పుడు దానికి అనుగుణంగా అతనితో ప్రవర్తిస్తాడు. ఇక్కడ మీకు బాలాత్మగా ఉన్నప్పుడు ఏంటంటే అంగీకారతత్వం ఉండదు, మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. వాడు ఎదుటివాడు ఎవడని కానివ్వండి, వాడిని చంపేయటం లేకపోతే తను చంపబడతాం జరిగింది. అదే కదా రావణ కుంభకర్ణులు వీళ్ళందరినీ కూడా హిరణ్యాక్షులు వీళ్ళంతా బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మను, నా చెప్పిన మాట వినాలి. ఎదుటాడు ఇంకోటి అక్కడ ఈశ్వరుణ్ణి ప్రార్థించడం అంటే ఈశ్వరుడు ఎవరు, నేనే ఈశ్వరుణ్ణి, నన్ను ప్రార్థించండి అన్న. కానీ ఇక్కడ బలి చక్రవర్తి దగ్గరకు వచ్చినప్పుడు ఏమైంది, తను ఎదుటాడిని గుర్తించి దానికి తగ్గట్టుగా ఆలోచించి తన ఉన్నతమైన ఇది కీర్తిని నేర్చుకున్నాడు. అంటే అక్కడ శరణాగతి చెందాడు శ్రీ మహావిష్ణుకి. శరణాగతి చెందినప్పుడు తనకి కావలసినది ఏదైతే ఉందో పొందాడు అది. సో ఇంకా టైం ఉంది కదా, ఉంది సార్. ఇంకెంత టైం ఉంది? ఇంకా 10 minutes ఉంది సార్. ఓకే. ఇలా ఆత్మ అంటే ఈ 300 జన్మలు ఎత్తిన తర్వాత ఇక్కడ తనలో ఏది మణిపుర చక్ర స్థితిలో ఉంటారన్నమాట. అంటే ఇచ్చేతత్వం నేర్చుకున్నాడు. లక్ష్మీదేవి కదా మణిపుర చక్రానికి అధిపతి, కుబేరుడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, తను కూడా ఇస్తున్నాడు వేరే వాళ్ళకి. ఇవ్వటం వల్ల దాన్ని పొందుతున్నాడు తిరిగి. ఇలా ఇచ్చేతత్వం నేర్చుకొని నెక్స్ట్ అనాథ చక్ర స్థితికి వస్తాడు. అనాథ చక్ర స్థితికి వచ్చినప్పుడు ఏంటంటే మీకు 300 జన్మలు దాటిన తర్వాత 301 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఇస్తుంటాడు, కానీ ఆ ఇచ్చేతత్వంలో ధర్మరాజు చెప్పినట్టుగా అంటే కుడి చేతిని ఇచ్చిందాన్ని ఎడమ చేతికి తెలియకూడదు, అంటే గుప్తదానం చేస్తాడు. తన పేరు కావాలని అక్కడ కోరుకోడు, వాళ్ళు రాస్తారని ఒప్పుకోడు. ఇప్పుడు ఒక పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేస్తారు అనుకోండి, తను కావాల్సిన సహాయం చేస్తాడు, కానీ ఎక్కడ కూడా తన పేరు వద్దంటాడు, అంటే గుప్తదానం చేస్తాడు. దీనికేంటంటే ఇలా చేస్తూ తన ఆత్మని అనేది పొందుతూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే మీకు కుచేలుడు తీసుకున్నప్పుడు ఆ కుచేలుడు చిన్నప్పుడు ఎక్కడైతే సాందీప్ మహాముని దాంట్లో ఆశ్రమంలో ఉన్నప్పుడు కృష్ణ బలరాములు కూడా తనతో పాటు, అంటే కుచేలుడు అంతకుముందే వస్తాడు సీనియర్, వీళ్ళు కూడా అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు విద్య నేర్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు గురుపత్ని ఏం చేస్తుందంటే తను వాళ్ళని ముందు కృష్ణ బలరాములు మీరు వెళ్ళి ఆ అడవికి వెళ్ళి కావాల్సిన సమిధలన్నీ తీసుకురండి అని పంపిస్తుంది. ఈ కుచేలుడికి వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని, కృష్ణుడికి కావాల్సిన ఆహారాన్ని, తర్వాత ఈ సుధాముడికి కావాల్సిన ఆహారాన్ని 2 ప్యాక్స్ గా ఇచ్చేసి తనకిచ్చి పంపిస్తుంది. కుచేలుడికి మొదటి నుంచి కొంచెం ఆకలి ఎక్కువ, అది వెళ్తూనే తన ఆహారాన్ని మొత్తం తినేస్తాడు. తినేసిన తర్వాత కృష్ణుడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకుంటాడు. అక్కడ పని చేసి చివరికి కలిసిపోయినప్పుడు
ఆ తిరిగి రావాలంటే వాళ్ళకి ప్రకృతి అనుకూలించదు. వర్షం అంతా పడటం వల్ల ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. కానీ కృష్ణుడికి ఆకలేస్తూ ఉంటుంది. కృష్ణుడు అడుగుతాడు కుచేలుడిని, "ఏమన్నా తీసుకొచ్చావా?" అంటే కుచేలుడు ఏం చేస్తాడు, కృష్ణుడు నిద్రపోయాడనుకోని ఆహ్, ఇచ్చిన శనగలు తను తింటూ ఉంటాడు. ఆ తినటంలో ఆ సౌండ్ వస్తుంది కదా! సౌండ్ వచ్చినప్పుడు కృష్ణుడు అడుగుతాడు, "ఏం తింటున్నావు? నాకు కూడా ఇవ్వు" అని చెప్పంటే, "నేనేం తింటం లేదు. చలికి పళ్ళు ఒకదానికొకటి తగిలి మీకు సౌండ్ వస్తుందని" చెప్తాడు. అంటే అక్కడ తనది కాని ఆహారాన్ని తను అనుభవించాడు. ఎదుటివాడిని ఆకలితో ఉంచి. అంటే మనం ఏదిస్తే అది వస్తుంది కదా! తను కృష్ణుని ఆకలితో ఉంచారు. తనది కాని ఆహారం. అందుకనే ఆ ఎన్ని శనగలు తిన్నాడో అన్ని సంవత్సరాలు తను ఆ క్షుద్బాధని, ఆకలిని అనుభవించాడు. అతను ఎక్కడ దానానికి వెళ్ళి భవతి భిక్షాందేహి అడిగి తీసుకొచ్చి సంతానాన్ని పోషిస్తూ ఉండేవాడు. ఎప్పుడు సరైన ఆహారం అనేది టైంకి దొరకలేదు. ఎందుకంటే అక్కడ కృష్ణుని ఆకలి బాధ అనుభవించాడు కదా! తిరిగి అన్ని రెట్లు ఇక్కడ వస్తుంది. అలా అనుభవిస్తూ, అనుభవిస్తూ చివరికి అలా జరుగుతూ ఉంటది. చివరికి లక్ష్మీదేవి అడుగుతుంది. అంటే రుక్మిణి మాత, "నీ సహచరుడే కదా! ఎందుకలా అతన్ని ఇబ్బంది పెడుతున్నావు?" అంటే నవ్వి ఊరుకుంటాడు. ఇప్పుడు లక్ష్మీదేవి చెప్తుందంటే, "నువ్వు సాయం చేయి, నేను చేస్తానని" చెప్పి. అప్పుడు లక్ష్మీదేవి ఏం చేస్తుంది, ఒక ఇంటికెళ్ళినప్పుడు ఒక నెలకు సరిపడే ధాన్యాన్ని ఇప్పిస్తుంది. ఆ ఆ ధాన్యం తీసుకుంటూ సంతోషంగా వెళ్తూ ఉంటాడు. కానీ విధి కర్మ ఫలితం అనేది అనుభవించాలి కదా! విధి వదిలిపెట్టదు. ఒక బలిష్టమైన ఎద్దు రూపంలో వెంబడించి అతన్ని పరిగెత్తి, పరిగెత్తి మొత్తం దాన్ని కింద పడేస్తుంది. ధాన్యం తనకి పనికి రాకుండా. అలా కర్మను అనుభవిస్తూ, అనుభవిస్తూ చివరికి కొన్ని అంటే కర్మ ఫలితం ఎక్కడైతే అనుభవం అయిపోయిన తర్వాత అప్పుడు తన పత్ని అడుగుతుంది, "నీకు సహచరుడే కదా! వెళ్ళి ఆయన కలవని" అప్పుడేమంటాడంటే, "నేను వెళ్తాను కానీ నా దగ్గర ఏముంది? ఏమి లేదు కదా! ఉత్తి చేతులతో నేనెలా వెళ్ళాలంటే" పక్కన 3 ఇళ్ళల ఒక్కొక్క ఇంటి దగ్గర పిడికెడు అటుకులు తీసుకొచ్చి ఆ చిరిగిపోయిన ఉత్తరాలు కట్టేసి పంపిస్తున్నాడు. పంపించినప్పుడు అక్కడ అది తీసుకున్న కృష్ణుడు అక్కడికి వెళ్తాడు కదా! వెళ్ళినప్పుడు కుచేలుని సపర్యలు అష్టభార్యలతో కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తలపైన వేసుకొని అన్ని సపర్యలు చేస్తుంటే నన్ను ఇంకా గుర్తుపెట్టుకుని నా బీదతనంలో ఉన్నా కూడా నన్ను ఇంత సపర్య చేశాడు కదా! నేను ఆ సంపదలు అవన్నీ చూసేసి నేను తెచ్చిన అటుకులు ఏమి ఇవ్వగలుగుతానని ముడుచుకుపోతాడు. అది కృష్ణుడు గమనించి, "ఏం తీసుకొచ్చావు?" అంటే లేదంటాడు. అప్పుడు లాక్కొని ఒక అటుకులు అనేది తింటాడు. తిన్న తర్వాత ఏవైతే బ్లాక్స్ అయితే ఉన్నాయో తన అంతకుముందు ఏంటంటే, సంపద అనేది ఎప్పుడొస్తుంది మీకు, ఆ కనకధార అనేది ప్రవహిస్తూ ఉండాలి. లక్ష్మీదేవిని మీరు చూస్తారు కదా! ఎక్కడ కూడా మీకు కనకధార వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు దాన్ని ఆపుతారో అక్కడ ఫర్దర్ అనేది మీకు రాదు. అది మళ్ళీ కంటిన్యూ చేయాలి. అంటే ఇన్నాళ్ళు కుచేలు చేసిన పనేంటి? తను తీసుకుంటూ వచ్చాడు. కానీ ఎవరికీ ఏమి ఇవ్వలేదు. దానివల్ల ఆ సంపద అనేది తనలో కలగలేదు. ఎప్పుడైతే సంపదను తను తీసుకున్న దాంట్లో కొంత కృష్ణుడికి అర్పించాడు గదా! అర్పించడం వల్ల ఏమైంది? ఇవ్వటం అనేది వచ్చింది. ఇవ్వటం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ కనకధార కంటిన్యూ అవుతుంది. దానివల్ల అతనికి అష్టైశ్వర్యాలు కలిగి భోగభాగ్యాలతో ఉన్నాడు. అంటే ఇక్కడ లక్ష్మీ తత్వంలో ఏంటంటే మనకు రహస్యం అక్కడ. అది కనకధార అనేది కంటిన్యూ కావాలి. అంటే ఇచ్చే తత్వాన్ని మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో, అప్పుడు మనం ఏమైతే ఇస్తామో దానికి అనుగుణంగా అన్ని రెట్లు మనకు తిరిగి వస్తుంటాయి. అంటే ఒకటి మన కృతజ్ఞత ఉండాలి. ప్రకృతి మనకిచ్చిన దానికి. రెండోది సంపదను ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ లక్ష్మీదేవి ఎప్పుడు మీలోనే మీ ఇంట్లోనే ఉంటుంది. అంటే సంపద, సమృద్ధి అనేది ఎప్పుడూ ఉండదు. సో, ఈ రహస్యాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, దానికి తగ్గట్టుగా మన జీవన విధానాన్ని మారిపోతుంది. ఇంకోటి దీంట్లో ఏంటంటే కాళీయమర్దనం. కాళీయుడు యమునా నదిలో అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు గోకులంకి దగ్గరలో ఉంటుంది కదా! ఆ ఆ గోకులంలో ఈ కాళీయుడు విషం కదా! అదంతా యమునా నదిలో చేరి వీళ్ళకి ఇబ్బందులవుతాయి. ఆ నీరు తాగలేరు. కృష్ణుని వెళ్లి అడుగుతారు. కృష్ణుని వెళ్లి అడిగినప్పుడు కృష్ణుడు వెళ్లి కాళీయుడిని చెప్తాడు. అది గర్వంతో ఉన్న సర్పం కదా! ఈ పిల్లోడేంటి నాకు చెప్పడం ఏంటనేది, "నువ్వు వెళ్ళిపోరా" అని చెప్పని తిరగబడుతుంది.
తిరిగినప్పుడు ఏం చేసి కృష్ణుడు ఏం చేస్తాడు, ఎగిరి తన తలపైన నాట్యం చేస్తూ దాన్ని ఆ ఈ ఏవైతే మదం ఉందో అది అనగదొక్కుతాడు. అనగదొక్కినప్పుడు ఏమవుతుంది, కాళీని భార్యలు చూస్తారు. చూసి మహానుభావ నన్ను క్షమించండి, నాకు ప్రాణం భిక్ష పెట్టానని కోరుకుంటుంది. అంటే కాళీడు అంటే ఎవరు? కాళీడు ఇద్దరు భార్యలు ఎవరంటే మనలో ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఈ మూడుని మనం ఎప్పుడైతే తొలగిస్తామో అప్పుడు మనకి ఉన్నత స్థితి అనేది వస్తుంది. అలా మనం చేసినప్పుడు ఈ ఇవన్నీ వదిలేసి అంటే మనకు ధ్యాన పరిచయం అనేది అప్పుడే జరుగుతుంది. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ఉన్న ఈర్ష్యాశయ ద్వేషాలు అనేది మనం తొలగించుకోవాలి. తొలగించుకున్నప్పుడే మనకు ఆత్మ అనేది పరిణామకం. ఇక్కడ ఒక 100 సంవత్సరాలు అంటే అక్కడ ఫస్ట్ మొదట్లో ఏం చేశాడు కాళీయుడు, తన్ని తను గుర్తించుకున్నాడు, ఎదుటివాడు వచ్చినవాడు ఎవరనేది గుర్తించలేదు. ఎప్పుడైతే తనకంటే ఉన్నతుడు వచ్చాడో అప్పుడు ఏం చేశాడు, శరణాగతి పొందాడు. శరణాగతి పొందినప్పుడు చెప్తాడు కృష్ణుడు, సరే నీకు ప్రాణభిక్ష పెడుతున్నా అని చెప్పి. ఎప్పుడైతే శరణాగతి చెందుతో వాళ్ళ ప్రాణం రక్షించబడుతుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి వేరే చోటుకి వెళ్ళమని. అప్పుడు వెళ్తున్నప్పుడు నా గరుడు వచ్చి నన్ను చంపేస్తా అంటే, లేదు నా పాదముద్రలు నీ తలపైన ఉన్నాయి కాబట్టి గరుడు నేనేం చేయను, అక్కడి నుంచి పంపిస్తాను. సో ఇక్కడ మనకు భాగవతంలో ప్రతిదీ కథల రూపంలో తెలిపినప్పుడు ఏంటంటే దాంట్లో సైన్స్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది రహస్యం. ఆ రహస్యం మనం నేర్చుకున్నప్పుడు ఇప్పుడు కుచేలులో ఇచ్చేతత్వం నేర్చుకున్నాం, బలిచక్రవర్తిలో ఎదుటివాడి ఉన్నత స్థితిని గుర్తింపు పొంది దానికి తగ్గట్టుగా మనం వేయాలి. ఇక్కడ కాలేయాన్ని అంటే మనలో ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషము, తర్వాత వ్యతిరేకత ఇలాంటి భావాలని తొలగించుకున్నప్పుడు ఏమిటంటే కృష్ణతత్వం మనలో వస్తుంది. కృష్ణతత్వం ఏంటంటే అన్కండిషనల్ ఇచ్చేతత్వం, అంటే అది అన్లిమిటెడ్ గా అనంతతత్వాన్ని మనలో చేరుతుంది. అది ఎప్పుడైతే మనకు చేరుతుందో ఆటోమేటిక్ గా మన జీవన విధానంలో కూడా మార్పులు అనేది సహజంగా జరుగుతాయి. ఇంకో 2 జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పేసి క్లోజ్ చేస్తాము. ఇక్కడ ఆత్మ ఏం నేర్చుకుంది, ఇక్కడ ఇచ్చేతత్వం నేర్చుకుంది, ఎదుటివాడిని గుర్తించడం నేర్చుకుంది. అంటే అప్పటికి 400 జన్మలు అయిపోయినాయి. 400 జన్మలు అయిన తర్వాత ఇంకా ఫర్దర్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఇంకా 3 అంటే ఇంకో 3 స్థితులు ఉన్నాయి కదా. జరుగుతున్నప్పుడు తన ధ్యానం ద్వారా శక్తిని పొంది చివరికి ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవాలి. మనం సద్వినియోగం చేసుకోవాలంటే మన భావన, ఆలోచన విధానం సరిగా ఉండాలి, తర్వాత మాట్లాడే విధానం సరిగా ఉండాలి, క్రియా విధానం. ఈ 3 మీకు ఎప్పుడైతే సమన్వయం చెందుతాయో అప్పుడే మీరు ఏదైనా చేయగలుగుతారు. అంటే ఈ 3 ఏంటంటే 3 రాక్షసులు, త్రిపురాసురులు. అవి ఎప్పుడు అంటే ఆలోచన, వాక్కు, క్రియ ఎప్పుడు సమన్వయం అనేది ఉండదు. ఎప్పుడైతే మీరు ధ్యానం ద్వారా ఇది నేర్చుకున్నప్పుడు అది సమన్వయం, ఎరుక అనేది వస్తుంది. ఎరుక వచ్చినప్పుడు మీరు ఏదైతే భావన చేస్తారో అదే మాట్లాడతారు, అదే చివరికి ఇచ్చేసి ఆ త్రిపురాసుర సంహారం జరిగినప్పుడు మీలో ఇది వస్తుంది, త్రిశక్తి మాతలు, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ 3 వచ్చినాయంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి ఈ 3 కూడా మీలో ఉంటారు. ఇలా వచ్చినప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు మందర పర్వత మర్దనలో ఇక్కడ ఏంటంటే వచ్చిన విషయాన్ని కాలకుట్ట విషయాన్ని వాళ్ళు మర్దన చేసినప్పుడు ఏంటంటే ఈ దూర్వాస మహర్షి లక్ష్మీ హోమం చేసి ఆ కమలాల మాలని ఇంద్రుడికి ఇస్తాడు. ఇంద్రుడు తన మదగర్వంతో ఏం చేస్తాడు, ఆ మాలను తీసి ఐరావతానికి వేస్తాడు. ఐరావతం దాన్ని తిరిగి కింద నేల మీద కొట్టి తొక్కేస్తుంది. అప్పుడు ఆయన శపిస్తా అన్నట్టు, నీ ఈ మతగర్వానికి అంచాలంటే లక్ష్మీదేవి దీనికి దూరం అయినప్పుడే నువ్వు ఉంటావు చెప్పని శపిస్తాడు. శపించినప్పుడు లక్ష్మీదేవి తన తల్లిదండ్రులు పాల సముద్రానికి వెళ్ళి అక్కడ ఉంటుంది. సో లోకం అంతా అల్లకల్లోలం అయిపోతుంటుంది. లక్ష్మి లేనప్పుడు ఇంకేముండదు కదా. అప్పుడు వాళ్ళు దేవాసురులంతా వెళ్ళి శ్రీ మహావిష్ణుని కోరుకున్నప్పుడు చెప్తారన్నమాట, మీరు మందర పర్వత మదనం చేయండి. చేసినప్పుడు వాసుకి సర్పాన్ని శివుడి ద్వారా తీసుకొని, ఎందుకంటే దాన్ని తీసుకొచ్చేందుకు గరుత్మంతుని తీసుకురామంటే నా వల్ల కాదు అంత బరువు అని చెప్పంటే శివుడే తరఫున ఇచ్చేసి ఎప్పుడైతే ఏదైతే కబల్లాగా ఉపయోగించి దాన్ని మదనం చేస్తారో చేసినప్పుడు ముందు కాలకుట విషయం వస్తుంది.
ఆ విషయాన్ని మళ్ళీ విష్ణుని అడుగుతారు, దీనివల్ల మొత్తం లోకాలను నాశనం అయిపోతాయంటే అప్పుడు వెళ్ళి శివుని ప్రార్థించడానికి శివుడు తీసుకుంటాడు. విషాన్ని తీసుకున్నప్పుడు పార్వతీమాత వచ్చి ఇక్కడ కంఠాన్ని నొక్కుతుంది. ఇక్కడ అది కిందికి వెళ్ళకుండా, కిందికి వెళ్తే మళ్ళీ లోకాలని నశిస్తాయని. అంటే ఆ విషాన్ని తనలో కంఠాన్ని దాటి బయటికి రానివ్వకుండా ఆపుకున్నాడు. కానీ మొత్తం ప్రకృతికి తను ఇచ్చింది ఏంటి? అమృతం, లోకాలను రక్షించింది. అదే పత్రిజీ ఏమంటారంటే మీరు అమృత వాక్కులుగా ఉండాలి. అంటే మీలో ఉన్న ఏ చెడు స్వభావాలు ఏదన్నా గొంతులో ఆపుకోండి, బయటికి ఎదుటి వారి మనసుని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడండి అని చెప్పటంలో, అంటే మాటే మంత్రంగా ఉండాలని చెప్పటంలో, ఈ మాట మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? మనకు శివుడి ద్వారా ఆ భాగవత కథల్లో ఉన్న మెసేజ్ అది. సో అది కూడా మీరు దాటి ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు స్వాధ్యాయం చేసినప్పుడు మీకు అర్థం జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడు ఏది చేయాలో ఏది చేయకూడదు అని వస్తుంది. ఆ జ్ఞానాన్ని కూడా మనం ఇంకా ఫర్దర్ అనాథ చక్రం ఓపెన్ కావాలంటే ఆత్మకున్న స్త్రీ పురుష తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి సమన్వయం చెందాలి. చెందినప్పుడే అక్కడి నుంచి మీకు ఆ బంధనం అనేది తొలగిపోయి మీరు పరమాత్మతో ఏకత్వం అవుతారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఈ బంధనం తొలగిపోవాలన్నప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక పాలుగా ఉన్నాయనుకోండి, 2 గంటల తర్వాత చెడిపోతాయి. దాన్ని మీరు తోడేశారనుకోండి 2 రోజులు ఉంటుంది పెరుగుగా. ఆ పెరుగుని కూడా మీరు దాని కవ్వంతో చిలికి వెన్న తీశారనుకోండి, వెన్న ఒక వారం రోజులు ఉంటుంది. ఆ వెన్నని మీరు ఇంకా వేడి చేసి నెయ్యిగా మార్చారనుకోండి, అది ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. సో ఇక్కడ మీరు సజ్జన సాంగత్యం అనేది పత్రిజీ గారు ఎందుకన్నారంటే, దీన్ని ఇంగ్లీష్లో అంటే బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. ఇప్పుడు కూడా జరిగేది ప్లానింగ్ కమిషన్ అవన్నీ జరిగేది అలానే, అంతే. అందరు ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఇప్పుడు ఒక పుస్తకం మీరు చదివారనుకోండి, మీ భావన ప్రకారం మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, ఒక కోడి, అందమైన కోడి పుంజింది అనుకోండి, ఒక కవి చూసినప్పుడు దాన్ని వర్ణిస్తాడు. ఒక పెయింటర్ ఉన్నాడు అనుకోండి, పెయింటింగ్ చేస్తాడు. ఒక తినేవాడు ఉన్నాడు అనుకోండి, ఆ కోడిని కోసుకొని తింటే ఎంత బాగుంటుందని ఆలోచిస్తాడు. ఇక్కడ మెటీరియల్ ఒకటే కదా, మీ భావన విధానం మారిపోయింది కదా. అలానే మీ పుస్తకం మీ భావన ప్రకారం మీకు అర్థమవుతుంది. అయితే ఎప్పుడైతే మీరు సత్యం సాంగత్యం చేశారనుకోండి, అలా 4-5 చదివిన వాళ్ళు, అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో అంటే మనం పాలను నుంచి వెన్న తీసి నెయ్యి ఎలా అయితే బయటకు వచ్చిందో ఆ విధంగా మీలో ఉన్న జ్ఞానం ఏది పరిపక్వత చెంది అది బయటకు వస్తుంది. సో అందుకని ఏమన్నారు, సజ్జన సాంగత్యం అని మన పత్రిజీ గారు చెప్పారు. ఈ సజ్జన సాంగత్యం వల్ల అంటే మనం ఆత్మస్థితి ఎక్కడికి వచ్చాము? ఫస్ట్ అనాథ, తర్వాత విశుద్ధానికి వచ్చాము. విశుద్ధ వచ్చేసి వృద్ధాత్మ. ఆ వృద్ధాత్మ నుంచి ఇక్కడ 100 జన్మలు ఎత్తిన తర్వాత మీకు విముక్తాత్మకు వస్తుంటుంది. విముక్తాత్మ అంటే మీకు ఇక్కడ ఆజ్ఞా చక్రము సమ్మిళితమయ్యి అక్కడి నుంచి ఆ విముక్తి నుంచి ఎప్పుడైతే బయట పొందుతారో, అంటే మీలో ఉన్న ఆత్మ మూలాధారం నుంచి ఆ ఎనర్జీస్ అలా రేజ్ అవుతూ విముక్తాత్మ నుంచి దాటాలంటే, ఒక బుద్ధుడిగా మీరు మారాలంటే, బుద్ధుడికి 650 జన్మలు తీసుకున్నారు. ఏది ఆయన సక్రమంగా చేస్తున్నారు కాబట్టి. ఒకవేళ మనం అది ఆత్మ కాకుండా మనం మన తప్పులు చేసి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. 650 జన్మలు ఎత్తినప్పుడు అది బుద్ధత్వం వచ్చినప్పుడు తనలో ఉన్న గత జన్మల్లో ఏమిటనే తను తెలుసుకున్నాడు. ఈ విధంగా మీరు కూడా విముక్తాత్మగా చెంది ఈ సజ్జన సాంగత్యం ద్వారా ఎప్పుడైతే బయటపడతారో, ఈ కింది నుంచి అయితే ఎనర్జీస్ ఏవైతే ఆత్మ అని మనం అనుకుంటున్నాం కదా, ఆ ఎనర్జీస్ అన్ని వెళ్ళి పరమాత్మ నుంచి ఏదైతే ఎనర్జీ వస్తుంటుందో అది, ఆ ఎనర్జీ 2 ఏకత్వం చెందుతాయి. దీన్నే నిర్యాణ స్థితి అంటారు, లయ స్థితి, సమాధి స్థితి అంటారు. ఈ స్థితిలో మీరు ఎప్పుడైతే ఏకత్వం పొందుతారో ఆ స్థితినే మీకు పరమాత్మతో ఐక్యత చెందినట్టు. ఇది మీరు కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనకు అక్కడ ఉన్నాయి కదా సంచిత కర్మలన్నీ, మూటలు ఉన్నాయి కదా, మనం తెలుసుకున్న 5% మిగతా ఉన్నాయి కదా. అయితే ఈ లయ స్థితి ఎప్పుడైతే మీరు చెందుతారో ఈ 5% కర్మలన్నీ దగ్ధమైపోతుంది. ఎక్కడైతే ఒక గడ్డివామును మీరు అగ్గిపుల్లకి మొత్తం ఎలా దగ్ధం అయిపోతున్నారు. కానీ మిగతా ఉన్నాయి కదా, ఆ మిగతా కర్మల్ని కూడా మనం ఈ జన్మలో ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలంటే అవి కూడా తీసుకొని
వాటిని కూడా దగ్ధం చేస్తూ ఈ ఈ క్రమంలో మన ఎప్పుడైతే జీవన విధానం గడుస్తుందో దగ్ధం చేసినప్పుడు మనకి ఫైనల్ గా ఇదే ఆఖరి జన్మగా మనం మార్చుకోవచ్చు. సో ఇలా ఆత్మ పరిణామ క్రమం అనేది ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో అలా మారుతూ 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 చివరికి మళ్ళీ ఏకత్వం చెందుతుంది. ఏకత్వం చెందటమే ఇక్కడ మనం ఒక ఈ తీసుకున్నాం కదా, ఒక ఆత్మ అలా పరిణామం చెందుతుంది ఏదైతే జరుగుతుంది, ఇదే ఆత్మ పరిణామ క్రమం. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను వివరణ కావాలంటే ఇస్తాను. ఈ పరిణామ క్రమం అనేది మనం సక్రమంగా ఉపయోగించుకున్నప్పుడు మనం ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతుంది, ఎన్లైటన్మెంట్. థ్యాంక్ యూ సార్. 650 వెల్కమ్. 650 మనకు జరిగాయి, కానీ మిగతా సరిగా ఉపయోగించిన వాళ్ళకి ఇంకా ఎక్కువ జనాలు కూడా పట్టచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా వివరించారు.